ఓకే. రైట్. డియర్ వేవేటీస్, మనం ఎర్లీ మార్నింగ్ అందరికి కూడా ఆరామాన్ని. సో ప్రతిరోజు కూడా మనం చేయాల్సినటువంటిది ఏంటంటే టైంని ఎంత బాగా టాలెంటెడ్గా ఉపయోగించుకోవడం. ఇది టాలెంట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. దేనికి అని అంటే ఈ 24 అవర్స్ని బాగా ఉపయోగించుకోవడాన్ని మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అది ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా అవసరమైనటువంటిది. స్కూల్ స్టూడెంట్ పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు. ఇది చిన్న విషయం ఏం కాదు. కాన్షియస్‌గా ఉండకుండా చాలా సబ్‌కాన్షియస్‌గా, అన్‌కాన్షియస్‌గానే చాలా వర్క్ జరిగిపోతూ ఉంటుంది. అలవాట్లు చేతిలో మనం కీలుబొమ్మలం. అలవాట్ల చేతిలో కీలుబొమ్మలం. మనం ఎప్పుడైతే ఒక ఇన్‌కమ్‌ని సెపరేట్‌గా ఒక కంపెనీలో అది ఇండస్ వివాలో మనం ఒక టీమ్ బోనస్ తోటి టీమ్‌కి లీడర్‌గా ఉండాలి అనంటే ఖచ్చితంగా మనం ఇన్‌స్పైరింగ్ పర్సన్ అయి ఉండాలి. ఇన్‌స్పైరింగ్ పర్సన్ అయి ఉండాలి. అందుకనే ఎర్లీ మార్నింగ్‌ని ఎక్కువగా మిగతాదంతా జరిగిపోద్ది. ప్రొడక్ట్‌లు నచ్చడం అనేది మీరు దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇండస్ వివో నచ్చకుండా ఎవ్వరు ఇది ఉండదు. ఖచ్చితంగా అవసరం. నచ్చడం పక్కన పెట్టండి. 3 ఉంటాయి. ఒకటి ఎంత ఆవశ్యకం లేదా ఎంత అవసరం, లేకపోతే ఆభరణం అని 3 ఉంటాయంట. ఏంటిది ఒకటి ఆవశ్యకం అంటే అత్యవసరం అనుకోండి. అది లేకుంటే మనిషి లేడు. అది. నీరు, గాలి, ఫుడ్డు, నిద్ర ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అవి లేకుండా మనిషి ఉండలేడు అని. అలాంటి వాటిల్లోకి మనీ కూడా చేర్చొచ్చు అన్నవాళ్ళు ఎంతమంది? మనీ కూడా. స్క్రీన్ దగ్గర ఉన్నారా? పనిలో ఉండి వింటున్న వాళ్ళు గుడ్. వాళ్ళని అప్రిషియేట్ చేయొచ్చు. కానీ పడుకొని వినే వాళ్ళని అప్రిషియేట్ చేయకూడదు. వాళ్ళు కొంచెంలో కొంచెం ఇంకా ఎదగాలి. ఒక మెట్టు రావడం ఒక మెట్టు అయితే ఇంకా కాన్షియస్ లెవెల్‌లో ఉండాలి. 4-6 అనే టైంని ఎలా ఉపయోగించుకోవాలో తెలియాలి. 4-6 టైంని. ఈ 4-6ని ఎంత చలాకీగా ఉపయోగించుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఆ డ్రీమర్‌కి ప్రాణం అది. ఆవశ్యకం. అవసరాన్ని దాటినటువంటి స్థితిలో మీకు ఇండస్ వివో వర్క్ కల్చర్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎట్లాగో వచ్చారు కాబట్టి ఇంట్రెస్ట్ మరీ ఎక్కువగా శ్రద్ధ ఉంటేనే మీరు రాగలుగుతారు ఇక్కడి వరకు. వచ్చారు కాబట్టి మీ యొక్క డైమండ్ క్రియేషన్ బాగా జరగాలంటే డైమండ్ క్రియేషన్. ఓకే. డైమండ్ క్రియేషన్ అంటే ఏంటి? 3 కస్టమర్స్‌ని క్రియేట్ చేసుకుంటే సిల్వర్ క్రియేషన్. రైట్ అంతేనా? వివా క్రియేటర్స్ యూట్యూబ్ క్రియేటర్ ఎలాగో వివా క్రియేటర్ దానికంటే అడ్వాన్స్ మన కమ్యూనిటీ కామర్స్. ఒక యూట్యూబ్ క్రియేటర్ క్రియేట్ చేసింది ఎలా ఒక వర్క్ ఇక్కడ వివా క్రియేటర్ యూట్యూబ్‌లో కొంచెం దయచేసి షేర్ చేయమంటారు. మనం కూడా షేర్ చేస్తాం. లైక్ కొట్టమంటారు. సబ్స్క్రైబ్ చేసుకోమంటారు. చేసుకుంటాం. చేసుకున్న వాళ్ళకి గాని, షేర్ చేసిన వాళ్ళకి గాని షేరింగ్ ఉంటుందా డబ్బుల్లో? వాళ్ళ పర్సెంటేజ్‌లో? ఉండదు. కానీ మనకి ఈ కమ్యూనిటీ కామర్స్‌లో ఉందా? షేర్ చేయడం వల్ల కొంచెం షేర్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి హెల్త్ గురించి చెప్పండి సార్. ఒకవేళ మీకు నచ్చితే ఇది ఒకవేళ అందరికి అవసరం అని అనుకుంటే మీరు చేయండి అంటే చేస్తారు. చేస్తే వాళ్ళకి కూడా పర్సెంటేజ్ ఉంటుంది. ఎంత బ్యూటిఫుల్ ఇన్‌కమ్ ప్లానో ఒకసారి మన ఇన్‌కమ్ ప్లాన్‌కి మనం థాంక్స్ చెప్పాలి. ఓకే. నెంబర్ 1 పాయింట్. తర్వాత అసలు ఈ ఇన్‌కమ్ ప్లాన్ గురించి మనం చక్కగా అవేర్‌నెస్ చేసుకోవాలి. మీరు దీన్ని ఇమ్యూనిటీ గురించి, ఇన్‌కమ్ ప్లాన్ గురించి. ఓకేనా? శాంతి మేడం. మనం చెప్పాల్సిందేంటంటే ఎప్పుడూ ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఎన్నైనా మాట్లాడొచ్చు. ఈ టైంని ఈ ఈ 1 అవర్‌ని నేను ఎటువంటి ప్రొడక్టివిటీకి సంబంధించినదే మనం మాట్లాడుకోవాలి. అలా
కానీ మీరు ఫోన్ మాట్లాడినా, జీఎస్ఎం చేసినా, ఏం చేసినా కానీ ప్రొడక్టివిటీ అనేది చాలా మెయిన్. దాన్ని చేయాలి. ఓకే. సో ఒక్క నిమిషం, మైండ్ నాది వేరేది ఎంటర్ అయిపోయింది. సో ఏ విషయం మాట్లాడుకోవాలి? ఇమ్యూనిటీ ఆర్ ఇన్కమ్ ప్లాన్. ఇమ్యూనిటీ ఆర్ ఇన్కమ్ ప్లాన్. దీని గురించి, ఇన్కమ్ ప్లాన్ గురించి బాగా చెప్పుకోవాలి మనం. ఈ ఇన్కమ్ ప్లాన్కి ఉన్నటువంటి లీగాలిటీ గురించి మనం చెప్పుకోవాలి. ఇండస్ వివా ఇన్కమ్ ప్లాన్కి ఉన్నటువంటి లీగాలిటీ గురించి చెప్పుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. న్యూట్రిషన్స్ వేరే, న్యూట్రాస్యూటికల్స్ వేరే. అంత లోపల రెజ్యునేట్ చేసి ట్రీట్మెంట్ చేసే లక్షణం న్యూట్రిషన్స్కి ఉండకపోవచ్చు. దాన్ని మెడిసిన్ లెవెల్లో డెవలప్ చేసిందే న్యూట్రాస్యూటికల్స్. దానిలో ఉన్నటువంటి ఆ శక్తిని సైంటిఫిక్గా డెవలప్ చేయడం అనమాట. చేయడం వల్ల ఇంకా అది రెజ్యునేట్ చేయడం అంటే మళ్ళీ కొత్త రక్త కణాలని, కండర కణాలని పుట్టించడం. ఓకే, అలాగా వాటిని రెజ్యునేట్ చేయడం. అప్పటిదాకా ఎంతో ఇన్సులిన్ వస్తే గానీ కణం స్పందించింది, మొద్దుబారిపోయినటువంటి దాన్ని యొక్క స్మూత్గా మళ్ళీ దాని యొక్క పరితనాన్ని పెంచడం అక్కడ కణానికి. సో రెజ్యునేట్ చేయడం, పునర్జీవన శక్తి అని అంటారు. తెలుగులో ఏమంటారు దాన్ని? పునర్జీవింప చేసే శక్తి. ఇది బహుశా మీ యొక్క ప్రాస్పెక్ట్ కి, కస్టమర్ కి కరెక్ట్ గా అర్థం కావచ్చు ఇదే. అర్థం కాక కూడా వాళ్ళు అలాగా ఉంటారు, తీసుకోవాలా వద్దా, ఇంకోళ్ళకి షేర్ చేయాలా వద్దా అని చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్కమ్ ప్లాన్ గురించి కూడా, ఇన్కమ్ ప్లాన్ గురించి షేర్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేటువంటి పర్సంటేజ్, ఇది ఒక ఉపాధి. ఇది రేపొద్దున ఏ గవర్నమెంట్ ద్వారానో, ఎవరి ద్వారానో, ఏ ముఖ్యమంత్రి నోటి నుంచో విన్న తర్వాత, అరే నాకు తెలిసిన వ్యక్తి చెప్పింది రైటే అయితే, జెన్యున్ కంపెనీలు కూడా ఉంటాయి ఇందులో. ఉమ్. ఏ కంపెనీకైనా రిటైలింగ్ అనేది ముఖ్యం, సేల్స్ అనేది ముఖ్యం. ఓకే, అదే సేల్స్ మనం చేసి పెడుతున్నాం, అందుకోసం సంపాదన వస్తుంది. ఓకే. కాకపోతే ఇప్పటి వరకు ఏంటంటే ఒక ప్రాసెస్లో గుండు గుత్తగా ఈ జిల్లా మొత్తం నీదే, ఈ స్టేట్ మొత్తం నీదే, ఇంకా నువ్వే అమ్ముకోవాలి అని ఒక్కొక్కరికి అప్పచెప్పేవాళ్ళు. ఇప్పుడు కంపెనీ ఓపెన్ మార్కెట్ చేసింది. ఓకే, ఓపెన్ మార్కెట్ చేసింది. ప్లస్ ఆ ఓపెన్ మార్కెట్లో కూడా ఒక డైరెక్ట్ అంటే ఆ కస్టమర్ లైన్ నుంచి వెళ్ళేటట్లుగా డైరెక్ట్ సెల్లింగ్ అనేది. సో ఒక్కసారి ఒకరు తీసుకున్నారు అంటే వాళ్ళకే, ఇప్పుడు మీ యొక్క నా యొక్క కస్టమర్లు మీరు, నా యొక్క కస్టమర్లు, నా కస్టమర్ల నుంచి మళ్ళీ వాళ్ళ కస్టమర్లకి మీ దగ్గరికి చేరుకుంది. సో నా నెట్వర్క్ నాకే ఉంటుంది, ఎవరికి పోదు. ఎంత బ్యూటిఫుల్ చూడండి, అది ఎక్కడైనా ఉండనియండి. నాకు తెలియకుండా దుబాయ్లో అమ్మారు, శ్రీకాకుళంలో అమ్మారు, నాకు తెలియదు అక్కడంతా వర్క్ జరుగుతుందని. కానీ నా ద్వారా, నేను చేసుకున్న పుణ్యం, నా ద్వారా జరిగినటువంటి షేరింగ్, ఆ నెట్వర్క్ ఎప్పుడు నాకే రాసి పెట్టి ఉంటుంది ఆ వర్చువల్ ఆఫీస్లో. అంటే ఎంత బ్యూటిఫుల్ ఇన్కమ్ ప్లాన్, అర్థమైంది అది. సో అది వాళ్ళు డీలర్గా వర్క్ చేసుకుంటారా, కన్జ్యూమర్గా ఉంటారా, ఉమ్, లేకపోతే ఒక పార్ట్నర్గా ఉంటాడా అనేది వాళ్ళ ఇష్టం. అంటే ఆల్మోస్ట్ ఆ సబ్స్క్రైబర్స్ మొత్తం తనదే అన్నట్టు, ఇక్కడ కస్టమర్ నెట్వర్క్ మొత్తం కూడా, కన్జ్యూమర్ నెట్వర్క్ మొత్తం కూడా మనదే. ఇది. సో ఇన్కమ్ ప్లాన్ గురించి మనం ఎంత చెప్పుకుంటే అంత. సో మరి అవేర్నెస్ అందరికీ లేదనంటే అస్సలు లేదు. ఒకటి, ఇప్పుడు అవేర్నెస్ రాజ్యం వెళ్తుంది. అవేర్నెస్ సొంతంగా నేను ఎంత అవగాహన అయ్యేటట్టు చెప్పుకుంటే, ఏఐకి సంబంధించిన ఎడ్యుకేషన్ గురించి అవేర్నెస్ ఉందా ఇప్పుడు? లేదు, ఎవరికి లేదు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరు చెప్తున్నారు ఏఐ అంటే ఏంటి, దానికి సంబంధించిన కోర్సులు ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడే ఒక్కొక్కరికొకరు చెప్పుకుంటున్నారు. కంప్యూటర్కి నేను డిగ్రీ చేసేటప్పుడు స్టార్ట్ అయింది కంప్యూటర్కి సంబంధించి. జావా, సి ప్లస్ ప్లస్ ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు అవేర్నెస్ చేశారు, "ఇగో వీటిని కంప్యూటర్ పాఠాలు అంటారు." ఇప్పుడు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఏఏ పాఠాల గురించి ఇప్పుడు ఇప్పుడు చెప్పడం స్టార్ట్ చేశారు, ఏమేమి కోర్సులు ఉంటాయి, ఫ్యూచర్ ఏది ఉంటుంది అన్ని చెప్తున్నారు. అట్లాగే న్యూట్రాస్యూటికల్ గురించి, అంటే ఇమ్యూనిటీ, న్యూట్రాస్యూటికల్ ద్వారా ఏ విధంగా ఆ ఇమ్యూనిటీ బూస్టర్స్ ద్వారా సిఐఆర్టీ ఏ విధంగా జరుగుతుంది,
సిఐఆర్టీ. సిఐఆర్టీ అంటే సార్ 4 చెప్పండి ఒకసారి. సిఐఆర్టీ. సిఐఆర్టీ అంటే క్లీనింగ్ సార్. మనం శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలను, మలినాలను, ఉమ్, విష పదార్థాలను క్లీన్ చేస్తుంది మాది ప్రొడక్ట్. ఉమ్, ఉమ్. అది రెండోది ఐ ఫస్ట్. అది అంటే సి అంటే మన న్యూట్రాస్యూటికల్స్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏం చేస్తాయి అని అంటే ఫస్ట్ క్లెన్జింగ్ చేయడం. రక్తంలో రక్తం ఏదైతే నరాల్లో ప్రవహిస్తుందో ఆ నరం చుట్టూ చక్కెర పెరిగిపోతుంది. బాడీలో చక్కెర పెరిగిపోయి నరాలకి, కండరాలకి, ఆర్గాన్స్కి, బోన్స్కి ఇంకేం లేదు, సిలిం పట్టినట్టే అనమాట. చక్కెర ఎక్కువైందంటే బాడీలో తినేస్తూ ఉంటుంది. నరాల పైన ఉన్నటువంటి మైలిన్ అనేటువంటి తొడుగును కూడా తినేస్తూ ఉంటుంది. అప్పుడే మంటలు వస్తాయి. చేతులు, కాళ్ళు మంటలు, తీపులు, కరెంట్ షాక్ కొట్టినట్టు. ఇవన్నీ ఏంటంటే ఆ పాకం చక్కెర గ్లూకోజ్ శాతం పెరిగిపోతుంది. పైపులకి, నరాలు అనేటువంటి పైపులకి పట్టేస్తుంది. వాటన్నిటిని క్లీన్ చేసేది ఏంటిది మీరు చెప్పాలి. దోశలా, ఇడ్లీనా, పూరీనా? యాంటీ ఏది ఆక్సిడెంట్. చేస్తుంది? And మనం తీసుకునేటువంటి న్యూట్రాస్యూటికల్స్ ఏవైతే ఉన్నాయో, యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఉందో, ఏకనాయకం ఉందో, ఇది క్లెన్జింగ్ చేస్తుంది అనమాట. ఓకే. మరియు బాడీని క్లీన్ చేసేటువంటి 2 ఉన్నాయి మెషిన్లు, కిడ్నీ, కాలేయం. ఆ రెండిటికి కావాల్సిన పోషకాలు అందిస్తుంది. రెండిటికి. ఓకే. వాటిని పోషక ఔషధాలు అంటారు. సో వాటికి ఒక మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో ది గ్రేట్ R&D బయోయాక్టివ్స్ జపాన్ చేతిలో తయారు చేయబడినవి ఇవి. ఇండియన్ విజ్డమే కానీ డెవలప్డ్ ఇన్ జపాన్. జపాన్ టెక్నాలజీ యాడ్ అయిందనమాట. అది మన యొక్క గొప్పతనం. అలాంటి ప్రొడక్ట్లు మన చేతిలో ఉన్నాయి. వజ్రాలు ఉన్నట్టే. వజ్రాలు ఉన్నట్టే. ఓకే. సో టైంని బాగా ఇప్పుడు మినిమంలో మినిమం ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది మన శంకర వరప్రసాద్ పండగకు వచ్చిన ఆయన సినిమా? ఉం. ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది? ఎన్ని కోట్లు అనుకుంటున్నారు? 300 నుంచి 500 కోట్లు ఉంటుందా? 300 కోట్లు అయితే ఉంటుందా? ఉం. 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 రోజుకు 25 లక్షలు ఖర్చు పెట్టి 20 నుంచి 25 లక్షలు ఖర్చు పెట్టి 80 రోజులు తీశారంట. 25 లక్షలు ఖర్చు పెట్టి అంటే చూడండి, ఓ 20 కోట్లలో, ఒక 20 కోట్లలో 30 కోట్లలో సినిమా తీసి 300 కోట్లు 10 టైమ్స్ పెట్టించి 10 టైమ్స్ వాళ్ళ వాల్యూ చూడండి ఎన్ని కోట్లు ఉందో అనేది. మీరు కరెక్ట్గా ఆర్గనైజ్ చేసి ఒక 1000 మంది ఫ్యామిలీస్కి కరెక్ట్గా రీచ్ అయితే, 1000 మంది ఫ్యామిలీస్కి కరెక్ట్గా రీచ్ అయితే, అంటే ఒక వాళ్ళకి సంబంధించి, ఇప్పుడు నేను హరిప్రసాద్ ఫ్యామిలీ అనుకోండి, నాకు సంబంధించినటువంటి 20 ఫ్యామిలీస్కి నా నేమ్ లిస్ట్ ద్వారా 20 ఫ్యామిలీస్కి రీచ్ అవ్వాలి. అట్లా ఒక 1000 ఫ్యామిలీస్ కనుక మీరు రీచ్ అయితే 1 crore అనేది మీరు కంపెనీలో తీసుకుంటారు డైమండ్ అయితే. విత్ నెట్వర్క్ మళ్ళీ మళ్ళీ 1 crore క్రియేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అది అప్పటికప్పుడే టెంట్ వేసాం అయిపోయిందండి 3 నెలల ముచ్చట కాదు. మళ్ళీ 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 మళ్ళీ. ఓకే. 3 ఇయర్స్లో నాకు 1 crore పూర్తయి తర్వాత మళ్ళీ 1 crore 1 crore అట్లా ఇప్పుడు వరకు 4 crores ఎలా అయింది? ఏది ఇన్కమ్ ప్లాన్? దట్ ఈజ్ ఇన్కమ్ ప్లాన్ పవర్. అందుకే సార్ చెప్పారు, మీరు ఏనాటికైనా గుర్తించేది ఏంటంటే ఇండస్ వివా ఇన్కమ్ ప్లాన్ ఎయిత్ వండర్ అని. దీనికి మించింది లేదు ఇంకోటి. ఇంత పవర్ఫుల్ ప్రోడక్ట్లు లేవు, ఇంత పవర్ఫుల్ ఇన్కమ్ ప్లాన్ లేదు. అది ఏ రోజుకైనా మీకు అర్థమవుతుంది. ఈరోజు ఫస్ట్ కేరళ స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు మనకి ఫస్ట్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ పేరు మీద జిఎస్టి, అప్పుడు ఏముండే సార్? సిజిఎస్టీ, వ్యాట్ 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 వ్యాట్, విఏటి, వ్యాట్ ఉండేది. ఓకే. దాన్ని చెల్లించినటువంటి సంస్థ ఇండస్ వివా అని చెప్పబడింది. ఓకే. అది ఫస్ట్ ఇచ్చినటువంటి లీగల్. అందుకని డైరెక్ట్ సెల్లింగ్ కోటాలో
ఫస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఇన్ ఇండియా ఇండస్ వివా. అంటే పెట్టి చాలా సంవత్సరాలు వేరే కంపెనీలు అయి ఉండొచ్చు, పెట్టి. ఓకే. కానీ డైరెక్ట్ సెల్లింగ్ పేరు మీద ట్యాక్స్ పే చేసినటువంటి కంపెనీ, అందుకనే దిస్ ఇస్ ద ఫస్ట్ కంపెనీ. ఇది నోట్ చేసుకోవాలి లావణ్య మేడం, దీన్ని ఇది చెప్పాల్సినటువంటి పాయింట్. ఈ ఇన్కమ్ ప్లాన్ కి వచ్చినటువంటి ఫస్ట్ క్రెడిట్ అన్నమాట అది, అటువంటి ఇన్కమ్ ప్లాన్. దీన్ని ఎంత ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్తున్నాం అనేదే ముఖ్యం. ఎందుకు ఒక మైండ్ సెట్ అనేది, అంటే చాలా మందికి ఆ డ్రీమ్ ఉండకపోవచ్చు, కొంతమందికి ఉంటుంది. మనీ క్రియేట్ చేసుకోవాలి అనే డ్రీమ్ అందరికీ ఉండకపోవచ్చు, కొంతమందికి ఉంటుంది. కొంతమంది 20,000 వరకే ఆలోచించవచ్చు, కొంతమంది 2 లక్షల వరకు. వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ని బట్టి ఉమ్, ఉండొచ్చు. నేను ఒక టీచర్గా ఉన్నా, నా నా థింకింగ్ లెవెల్ మాత్రం రిచ్ గానే ఉంటుంది. నేను పూర్గా ఆలోచించడంలో నేను పూర్గా ఆలోచించను, నా పిల్లల్ని పూర్లో ఉంచాను. అది నా ఫాదర్ అదే నేర్పాడు, చిన్న చిన్న ఎలక్ట్రీషియన్ పనులు చేసుకుంటూ. అదే రిచ్ నేను. ఆయనకు కూడా ఉద్యోగం ఇస్తా అని చెప్పారంట. ఉమ్, నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి రా నువ్వు అని. ఆయన ఏమి, నువ్వు ఇచ్చేటువంటి జీతం నాకెక్కడ సరిపోద్ది అన్నాడంట. అది అదే రిచ్ మైండ్ సెట్ నాకు కూడా మెయింటైన్ అయింది అట్లా. సో ఈ రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక పవర్ఫుల్ ఇన్కమ్ ప్లాన్ అది. దాన్ని మీరు రీచ్ అవ్వాలి, లేదు నాకు మంత్లీ 1 lakh ఉండాలి అని. అట్లా ఆ చిన్న చిన్న వచ్చినటువంటి ఫస్ట్ మీకు మీ డైమండ్ క్రియేషన్ ద్వారా వచ్చినటువంటి మనీని ఫస్ట్ పెట్టుబడి. బిజినెస్ మ్యాన్ ఎప్పుడైనా ఏం చేస్తాడు? ప్యాసివ్ కోణంలో ఆలోచించే బిజినెస్ మ్యాన్ దీన్ని మళ్ళీ రెట్టింపు ఎట్లా చేసుకోవాలని ఆలోచిస్తాడు. టాలెంట్ ఒక టైంని టాలెంటెడ్గా ఉపయోగించుకోవడం, దేన్ని క్రియేట్ చేస్తే ఉపయోగించుకున్నట్టు, టీంని క్రియేట్ చేసుకుంటే ఉపయోగించుకున్నట్టు. అందుకు మీకు ల్యాప్టాప్ అవసరం. అది రియల్ ఇన్వెస్ట్మెంట్. అది రియల్ ఇన్వెస్ట్మెంట్. నెట్ బ్యాలెన్స్ చూసుకుంటూ 20 రూపాయలు మళ్ళీ టాప్అప్ చేయించుకోవాలా, 50 రూపాయలు ఖర్చు అవుతుందా, ఇది కూడా ఆలోచించుకుంటూ ఉంటే కంపెనీ నుంచి వచ్చిన 20,000 ఎట్లా వచ్చింది, ఏ ఇన్కమ్ ప్లాన్ వచ్చింది, దీనికి ఇంకా ఎంత డెప్త్ ఉంది అని ఆలోచించుకోవాలి. అది లేకుండా వచ్చేటువంటి ఇన్కమ్ని ఆపవడం, అది కూడా ఇంట్లో కూర్చొని దేశం కాదు విదేశాలకు కూడా. మీరు ఏ దేశాలకు పంపారండి ప్రశాంత్ మేడం పర్సనల్ నేమ్ లిస్ట్ నుంచి? సార్ జపాన్, ఇజ్రాయెల్, జపాన్ కూడానా? సార్ జర్మన్, ఇజ్రాయెల్, జర్మనీ, ఇజ్రాయెల్ అండ్ అరబ్ కంట్రీస్. చూడండి. అరబ్ కంట్రీస్. గ్రేట్ కదా. ఆ మేడం ఎక్కడ ఉంది? ఎక్కడో రాజమండ్రిలో ఉంది. అక్కడ ఉండి తన కస్టమర్స్కి అక్కడ పంపించడానికి హెల్ప్ అయిందని అంటే ఎంత గ్రేట్. హార్ట్ ఇవ్వచ్చా కంపెనీకి? అది మరి మీరు దాంట్లో ఉన్నటువంటి డెప్త్ని అర్థం చేసుకోవాలి, అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలి. ఈ ప్రోగ్రామ్స్ మీ టీంకి అర్థమయ్యేలా చెప్పడానికి ఎంతో ఉపయోగపడతాయి. అమ్మో, నేను చెప్పిన దానికంటే అక్కడికి వస్తే సీనియర్లు ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు. నేను నీకు 100 చెప్పింది ఒకటి, నువ్వు ఒకసారి అక్కడికి వచ్చింది ఒకటి 10 సార్లు అని రిక్వెస్ట్ చేసుకొని, మెయిన్ ఇంపార్టెంట్ అంటే డ్రీమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మేల్కొల్పుకోవాలి. అది ఎందుకని వాయిస్ మెసేజ్ పెట్టి తెల్లారుతుంది లెగండోయ్ అని చెప్పి ఎందుకు అనుకున్నారు? మనము ప్రపంచం లేచి చూసేసరికి మనము 2 గంటలు ఎక్కువ చూడాలి ప్రపంచాన్ని. ఒకవేళ అవసరం ఉంటే, డబ్బులు అవసరం ఉంటే, లేకపోతే కంపెనీకి మన అవసరం ఉండదు, మనకు కంపెనీ అవసరం ఉండదు. డబ్బులు అవసరం ఉంటేనే అది డ్రీమర్స్. అదేదో ఇక్కడే కష్టపడితే అయిపోతుంది నాకు అని అనుకుంటే, నేను ది బెస్ట్ సర్వీస్ ఇండస్ట్రీ వాకి ఇవ్వాలి అని అనుకుంటే మీరు దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. సో మైండ్ పవరే మార్కెటింగ్ పవర్. మైండ్ పవర్ మాట పవర్గా మారుతుంది, ఆ మాట పవరే మార్కెటింగ్ పవర్ అవుతుంది, అదే టీం పవర్గా నెట్వర్క్గా మారుతుంది. సో దానికి మనం తెలుసుకోవాలి క్రియేషన్ సీక్రెట్. ఓకేనా?
ఫస్ట్ది క్లెన్జింగ్ చేసుకుంటుంటది. నరాలను క్లెన్జింగ్ చేస్తుంది. నరాల్లో ఉన్నటువంటి బ్లడ్ ఫ్లోని క్లీనింగ్ చేస్తుంటుంది ఫస్ట్ అది. తద్వారా ఏమవుతుంది? శుద్ధి జరిగితే శక్తి పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటి సార్? ఇమ్యూనిటీని పెంచుతుంది సార్. రోగనిరోధక వ్యవస్థని పెంపొందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగాన్ని నిరోధించే శక్తి పెరుగుతుంది. ఓకే, ఎందుకంటే శుద్ధి జరిగింది కదా, శుద్ధి జరుగుతూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, టాక్సిన్స్ బాగున్నాయి అని అనుకుంటే ఇది జరుగుతుందా లేదా అనేది ఎట్లా తెలియాలి? లోగుట్టు పెరమాలకు ఎరక, రిపోర్ట్లకు ఎరక. రిపోర్ట్లు తీసుకోవాలి. రిపోర్ట్ తీసుకొని 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. కొలెస్ట్రాల్ శాతం ఎట్లా ఉంది, గ్లూకోజ్ శాతం ఎట్లా ఉంది, ఓకే, ఆమ్ల శాతం, యాసిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవాలి. క్లెన్జింగ్ జరుగుతుందా లేదా తెలిసిపోతుంది. అంతేనా? ఇది సో తర్వాత అది క్లెన్జింగ్ జరుగుతుంది, అంతా బాగుంది, నా రిపోర్ట్ అంతా నార్మల్గా వచ్చిందంటే గ్రేట్. తర్వాత సార్ కణాలను రెజ్యునేట్ చేస్తుంది సార్, మళ్ళీ పునర్జీవింపజేస్తుంది. రెజ్యునేట్ చేస్తుంది. మళ్ళీ అది కణాలని పునర్జీవింపశక్తి చేయడం. ప్యాంక్రియాస్ని మొత్తము మందంగా తయారైపోతుంటే ఏమవుతుంది? గ్లూకోజు, కొవ్వు అట్లా పట్టేస్తే ఏమవుతుంది? హార్మోన్స్ని సరిగ్గా రిలీజ్ చేయలేవు. చేస్తేనేమో తక్కువ చేస్తాయి, లేకపోతే ఎక్కువ చేస్తాయి. అలాగే అయిపోతుంది, ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. కాబట్టి ఈ యొక్క ఆర్గాన్స్ని రెసొనేట్ చేస్తుంది. ఓకే, పునర్జీవన శక్తిని పెంచుతూ ఉంటుంది. హార్మోన్స్ని కరెక్ట్గా రిలీజ్ జరిగేలా చేస్తుంది. నెక్స్ట్ ట్రీట్ చేస్తుంది సార్, చికిత్స చేస్తుంది. నెక్స్ట్ చికిత్స చేస్తుంది చక్కగా. దాన్ని ఈ ఈ యొక్క చికిత్స చేయడము ద్వారా మనకి ఆ ఆర్గాన్ని సరిగ్గా పనితీరు ఉండేలాగా. అందుకనే ఇప్పుడు చూడండి, చాలా ప్రాబ్లమ్స్ మాకు తగ్గుతుంది అని ఎందుకు చెప్తున్నారంటే దాంట్లో ట్రీట్మెంట్ చేసే శక్తి కూడా ఉంది అని అర్థం. CIRT గుర్తుపెట్టుకుంటారా ఇది? ఎప్పుడైనా మీరు ఇట్లా షేరింగ్ చేసేటప్పుడు, లేదా మీరు షేరింగ్ చేసినటువంటి పర్సన్స్ ఎవరో ఒకరు ఇంకొకరికి పరిచయం చేస్తారు. అప్పుడు మీరు స్పీడ్గా మైండ్లో గుర్తుపెట్టుకొని, ఇది దీంట్లో ఉన్నది ఏంటి అంటే క్లెన్జింగ్ చేస్తుంది, ఇమ్యూనిటీని పెంచుతుంది, రెజ్యునేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ యొక్క ఆర్గాన్ని, మీ యొక్క రెసిస్టెన్స్ పెరుగుతూ ఉన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ కూడా చేస్తుంది. తద్వారా నెమ్మదిగా మీ యొక్క వాడుతున్న మందుల డోసేజ్ తగ్గుతుంటుంది, మందులు తగ్గిపోతాయి, మందులన్నీ పక్కకు పడేస్తారు. ఓకే, ఆ తర్వాత ఇక ఆ అవసరం లేకుండానే మీకు జర్నీ సాగుతుంది. అదే డైట్ ప్లాన్ కొనసాగిస్తుంటే అప్పుడప్పుడు కాఫీ తాగినా సరిపోద్ది, అప్పుడప్పుడు కేర్ తాగినా సరిపోద్ది. ఇది ఈ ఎడ్యుకేషన్ ద్వారానే మనం ముందుకెళ్తాం. ఈ అవగాహన చేసుకుంటూ వెళ్తుంటేనే అది మీరు 10 ఫ్యామిలీస్కి అవగాహన కల్పిస్తే 1 lakh ఉంటుంది, 100 అయితే 10 lakhs ఉంటాయి, 1000 అయితే 1 crore ఉంటుంది. సింపుల్. అయితే ఇక్కడ ఎవరు ముఖ్యం అంటే ఇంత ఓపిక్గా చెప్పుకునేటువంటి ఎగ్జిక్యూటివ్ ఎవరు, అది మీకు ముఖ్యం. అక్కడ ఉంది ఆ ఎగ్జిక్యూటివ్, ఆ 1000 ఇంత ఓపిక్గా ఎవరు చెప్పుకుంటున్నారు, ఇది అసలైనటువంటి మ్యాటర్. వారికి నిరంతరం టచ్లో ఉండి ఆ యొక్క సీనియర్కి మన యొక్క వర్క్ చేసుకుంటూ వెళ్ళాలి, దాన్ని డూప్లికేట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకు కొంచెమే నేమ్ లిస్ట్ ఉంటుంది, 20 మెంబర్సే తెలిసిన వాళ్ళు, ఒక 50 మెంబర్స్లో 20 మెంబర్సే కనెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఆ 20 మెంబర్స్ని 100 మెంబర్స్ ఎలా చేస్తారు? అంతేనా? నేను రైతుని కాదు కాబట్టి నాకున్నటువంటి విత్తనాలని ఒక బస్తాడు విత్తనాలు చేయడం నాకు రాదు. చేయడం కూడా గ్రేటేనా? డెవలప్ చేయడం, నాకు ఇచ్చినటువంటి విత్తనాలని ఒక పెద్ద పంటగా డెవలప్ చేయడం, అది పెద్ద శాస్త్రం, అది గ్రేటే. దాన్ని నేర్చుకోవడమే, దాన్నే డూప్లికేషన్ విద్య అంటారు. డూప్లికేషన్ విద్య. ఆ కౌన్సిలింగ్ చేయడం రావాలి, ఆ కనెక్ట్ చేసుకోవడం రావాలి, ఆ క్లారిటీ ఇవ్వడం రావాలి, అది ఇంపార్టెంట్. ఓకేనా? ఓకే. ఇక రిలేషన్షిప్లో, కమ్యూనికేషన్స్లో
లో మన యొక్క పార్ట్నర్స్ తోటి ఉండేటప్పుడు సైకాలజీని తెలుసుకొని వాళ్ళని గైడ్ చేయడము ఇది కూడా ఇంపార్టెంట్. అప్లైన్ తోటి జూనియర్స్ తోటి ఎలా కలుపుగోలుగా ఉండాలి. మన పద్ధతి మనదే అయినప్పటికీ ఎవరితోటి ఇది లేదు, కాంపిటీషన్ లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, నిన్న మనం కాన్షియస్ లెవెల్స్ గురించి మనం చర్చించుకున్నాం కదా. ఫస్ట్ సర్వైవల్ కాన్షియస్ని మనం బాగా అందులోనే ఉండిపోకుండా సర్వైవల్ కాన్షియస్నెస్ కూడా మనకు తగ్గట్టుగా ఉపయోగించుకోవడం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి? సర్వైవల్ కాన్షియస్, ఎమోషనల్ కాన్షియస్, ఎమోషనల్ తర్వాత ఈగో కాన్షియస్నెస్. సార్. ఓకే, ఇది మనం చూసుకుంది. అంటే మనల్ని ఆపేవి ఏంటి అని అంటే మన ఆలోచనలే మనల్ని ఆపుతూ ఉంటాయి, ముందుకు వెళ్లకుండా టైంని వేస్ట్ చేస్తూ ఉంటాయి. లేకపోతే ఎనర్జెటిక్గా ఉన్నటువంటి వాళ్ళు ఎనర్జీ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది, బూస్టింగ్ తగ్గిపోతూ ఉంటుంది. ఎప్పటికి కూడా ఆ బూస్టింగ్ తగ్గకుండా చూసుకోవడమే. ఆ హీరోకి ఆ ఉత్సాహం తగ్గిపోయింది అనుకోండి, ఇంకేముంటుంది, డైరెక్టర్ కూడా గైడ్ చేయలేడు కదా. ఆ హీరోకి బూస్టింగ్ ఉంటేనే, ఆ ఉత్సాహం అట్లానే ఉంటేనే ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్న ఉత్సాహము ఎప్పటికీ ఉందా లేదా అనేది మొదట మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మీకు చాలా ఉత్సాహం ఉందనుకోండి, ఇదే ఉత్సాహము మళ్ళీ అట్లానే కంటిన్యూ అవుతుందా లేదా అనేది ముఖ్యం. ఇదే ఉత్సాహం ఎక్కడ మీ ఉత్సాహం డ్రాప్ అవుతుందో దాన్ని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సిన పాయింట్ ఇది. సర్వైవల్ దాంట్లో ఇది నాకు సర్వైవల్ అని ఆలోచించకపోవడం వల్ల కూడా మనల్ని స్టాప్ అయిపోతూ ఉంటుంది. దాన్ని ఒకసారి చెప్పండి సార్, ఈ 3 నిన్న రాసుకుంది. ఎస్ సార్. సో నిన్న రాసుకున్న విషయాల్లో మెయిన్గా ఏంటంటే సర్వైవల్ కాన్షియస్ అంటే ఇది ఇక్కడ మెయిన్గా ఉండాలి. తెలివైన కష్టం, తెలివైన పెట్టుబడి పెట్టుకోవాలని చెప్పారు సర్వైవల్గా ఉండడానికి. ఇక్కడే ఆ సర్వైవల్లోనే ఏది సర్వైవల్ అక్కడ తెలివిగా ఉండాలనేది చెప్పినటువంటి మాట ఒకటి. రెండోది ఎమోషనల్ కాన్షియస్ గురించి చెప్పారు. ఎమోషనల్ కాన్షియస్ అంటే ఎవరు ఏమనుకుంటున్నారు అనేది ఎక్కువగా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ చేస్తుంటుంది, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తుంది అనేది. సో ఎప్పుడు కూడా ఇది ఆరాధిస్తుంటుంది అనేది కూడా దీన్ని కూడా బ్యాలెన్సింగ్ చేసుకోవాలని చెప్పాను. మూడోది మనకు ఇంటలెక్చువల్ కాన్షియస్నెస్, ఈ స్కిల్ అండ్ టాలెంట్. సర్వైవల్ కాన్షియస్ లో సార్ ఫస్ట్ ఎప్పుడు కూడా బాడీ నీడ్స్ అనేవి చక్కగా మనము మన యొక్క లక్ష్యానికి ఉపయోగపడేటట్లు, సమయాన్ని ఉపయోగించుకునేటట్లుగా ప్లాన్ చేసుకోవాలి. ఎస్ సార్. ఎస్ నిద్ర ఉంది, మన లక్ష్యం ఎర్లీ మార్నింగ్ ఉంది, సర్వైవల్ ఇది కంపల్సరీ. సర్వైవల్ అంటే కంపల్సరీ అనమాట, బాడీ నీడ్స్. దీన్ని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎర్లీ మార్నింగ్ లక్ష్యం కూడా నెరవేరేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సమయాన్ని కరెక్ట్గా, బాడీ నీడ్స్ని మనం ఎప్పుడు కూడా ఆకలి నిద్ర వీటిని మన లక్ష్యానికి తగ్గట్టుగా దాన్ని చేసుకోవాలి. పని మీద ఉన్నాము, కొంచెం తిని పని అయిపోయిన తర్వాత మళ్ళీ కొంచెం తిని ఇట్లా దాన్ని చక్కగా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే అది మనకి స్టాప్ చేస్తుంది, స్ట్రక్ అయ్యేటట్లు చేస్తుంది. ఇంకోటి, పని విషయంలో ఇదే వేరే మార్గం ఉన్నప్పటికీ, సంపాదించే మార్గం వేరేది ఉన్నప్పటికీ నాకు ఏదీ లేదు, వివా ఒక్కటే అని భావించాలి. నాకు వివా ఒక్కటే ఉంది, ఇంకోటి ఏదీ లేదు అనేది భావించుకోవాలి. ఇదే నాకు సర్వైవల్ అనేది. ఓకే, నేను ఒక ఎంప్లాయీ లాగా ఉన్నానని భావన ఉండాలి ఇప్పుడు. ఎంప్లాయ్, నేను ఒక ఎంప్లాయీని అనేది ఇంపార్టెంట్. లేకపోతే
చేసినా ఓకే, చేయకపోయినా ఓకే. ఉమ్. ఇంకా డ్రీమ్ గానే అట్లానే ఉండిపోతుంది, అట్లాగే ఉండిపోతుంది, ఇంకా ముందుకు వెళ్ళదు. ఇప్పుడు లేదు, మీరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి సుధా గారు. మీరు ఒక దగ్గర ఉద్యోగం చేస్తున్నారు, కంపల్సరీ సబ్మిట్ చేయాలి కదా, కొత్త వాళ్ళని ఎవరిని రీచ్ అయ్యారు. ఉమ్. ఇంకో నేను వీళ్ళని లోన్ గురించి అడిగాను, వీళ్ళకి అడ్మిషన్స్ తీసుకోండి అని అడిగాను. ఉమ్. ఇలా నేను వర్క్ చేశానని వాళ్ళకి చెప్పాలి కదా, వర్క్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. అలాగే మనం ఇందులో వర్క్ రిపోర్ట్ అనేది ఇచ్చేది ఉందా లేదా అసలుకి? ఏం లేదు నాకు. నేను చూస్తాను, నాకు ఎవరైనా గుర్తొస్తే అప్పుడు చెప్తాను అని అంటే అసలు క్రియేషనే జరగదు. అందుకనే ఇక్కడ టార్గెట్ పెట్టే వాళ్ళు ఎవరు ఉండరు, మనకు మనమే టార్గెట్ పెట్టుకోవాలి. అది సర్వైవల్ అనేది. కరెక్ట్గా మనం సర్వైవల్ కాన్సెప్ట్లోనే ఆలోచించుకోవాలి. ఇది అవసరం కాదు, అత్యవసరం అనేది కోటాలోకి వేసుకోవాలి. అత్యవసరం. ఇప్పుడు శాంతి మేడం తనకు అవసరం అని కాదు, తన టీంకి అత్యవసరం అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఓ, తన సెల్ఫ్ ఒకటి, నా డైమండ్ క్రియేషన్ కాదు, వాళ్ళ డైమండ్ క్రియేషన్ కూడా ఇంపార్టెంట్ అనేది. సో బహుశా వాళ్ళు సర్వైవల్ కాన్సెప్ట్లో లేకపోవచ్చు, కానీ మీకు ఇది సర్వైవల్ కాబట్టి వాళ్ళకి ఎట్లా క్రియేట్ అవ్వాలనేది మీరు పదును పెట్టాలి. అంటే చిరంజీవి గారు చేయాల్సింది కూడా అదే పని. ఉమ్. సో మనకి ఏది ఇంపార్టెంట్ అని రాసుకోవడము, ఆ ఇంపార్టెంట్ని సర్వైవల్ కాన్షియస్లోకి తీసుకెళ్ళడం. సర్వైవల్ కాన్షియస్లోకి తీసుకెళ్ళడం. ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది నాకు సర్వైవల్ పాయింట్, అది అత్యవసరమైన పాయింట్ అనుకోవాలి అంతే. ఓని ఆప్షన్ ఉందనుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే సార్ 5కి అందరినీ రిసీవ్ చేసుకొని సబ్జెక్ట్ చెప్తా అన్నారు. ఓకే సార్ నేను చెప్తాను అన్నారు అంటే నాకు ఆప్షన్ వచ్చింది కదా, నేను 5:15కి వచ్చినా ఏం కాదు అని నా మైండ్లోకి వచ్చింది. ఇక ఏం చేస్తుంది, 5కి ఓకే అంటుందా మైండ్? ఓకే అనేది ఇంకా 5:15కే ఓకే అంటది, దాని ప్రకారమే జరిగేటట్టు చేస్తుంది. మైండ్లో ఆప్షన్ ఇచ్చారు అని అంటే నేను లేవకున్నా ఏం కాదు, వెళ్ళకున్నా ఏం కాదు అనేది ఇచ్చారు అని అంటే అది అదే ఎంచుకుంటది. ఉమ్. ఓకేనా? ఇది సో సర్వైవల్ కాన్షియస్లోకి మనం వెళ్ళాలి. నాకు ఇంకో ఆప్షన్ ఏం లేదు, ఇదే ఉంది, నేను నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి 100 వీక్స్లో అనేది నెక్స్ట్. ఓకే, ఇది ఓకే అయితే తంబి ఇవ్వండి, ఇది వినేసాం, అయిపోయింది, డన్. ఇది బాడీ లెవెల్లో ఆలోచించాల్సినటువంటిది. నీడ్, ఈ శరీరానికి అన్నం నీడ్, నాకు ఇల్లు నీడ్, నీడ్ కంటే ఎక్కువ. ఉమ్. ఇల్లు, సొంత ఇల్లు కావాలి, ఇల్లు గడవడానికి కావాలి డబ్బులు, రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఒక 10,000 ఎక్స్ట్రా వచ్చే ప్లాన్ ఏది లేదు. 10,000 రావాలంటే 5 lakhs 10 lakhs ఉండాలి. సో ఇక్కడ నేను వర్క్ ఇంపార్టెంట్, కానీ వర్క్ క్రియేట్ అవ్వట్లేదు. క్రియేట్ అవ్వాలంటే ఒక ఒక చిన్నపాటి ప్రెజర్ అనేది, ఒక చిన్న టార్గెట్ అనేది ఉండాలి. అందులోంచే టాలెంట్ పుట్టుకొస్తుంది, లేకపోతే పుట్టుకురాదు. అందరికీ ఎట్లా ఉంటుందంటే, నేను సింపుల్గా ఒక 20 మందికి చెప్పినా వెంటనే టీం వచ్చేయాలి, ఎమ్మటి పార్ట్నర్స్ వచ్చేయాలి, అప్పుడు నేను చకచక జింకలాగా పరిగెత్తుతాను అనిపిస్తుంటది. అట్లా ఉండదు. ఉమ్, అలా ఉండదు. నీకుండేటువంటి టాలెంటే, అయస్కాంత శక్తి అనేది చాలా అవసరం. E = mc² అని రాసుకోండి. E = mc². E ఫర్ ఎక్సలెన్స్. E ఫర్ ఎక్సలెన్స్. ఇప్పుడు సార్ ఆఫీస్లో ఉన్నారా? సార్ కాఫీ తయారు చేస్తున్నారా ఏంటి? సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ, ఏం తయారు చేస్తున్నారు? కాఫీ సార్. బ్రూ కాఫీయా? ఐ కాఫీ సార్. ఆ, చూడండి. ఆయన ఒక కన్జ్యూమర్. ఎక్కడో భద్రాచలం, ఎంతో దూరం, నాకు ఆయనకి చాలా దూరం. ఆయన చూడండి, వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటున్నారు. ఆయన ఆఫీస్లో ఆయన ఒక కన్జ్యూమర్గా ఉంటున్నాడు, ఆయన టీంని డెవలప్ చేసుకుంటున్నాడు ఉన్న ఖాళీ సమయంలో.
ఆ పర్సంటేజ్ కూడా నాకు వచ్చి యాడ్ అవుతుంది అని అంటే మీరు బ్యూటిఫుల్ ఇన్కమ్ ప్లానా కాదా చెప్పండి. పక్కనే ఐకేర్ ఆయన ఆఫీస్లో మళ్ళీ ఇంట్లో కూడా కాదు. అది సో అది ఎలా క్రియేట్ అవుతుంది? ఇప్పుడు మళ్ళీ నేను ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను, అవేర్నెస్ కూడా చేసుకుంటున్నాను. ఆయన కూడా ఆయన పని చేసుకుంటూనే అవేర్నెస్ తీసుకుంటుంది. దీనికోసం ఫీజు కట్టి ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం. థ్యాంక్స్ టు జూమ్ వీడియో కాన్ఫరెన్సెస్ పెట్టుకునే అవకాశం వచ్చింది. లేకపోతే ఇది ఎంత కష్టమయ్యేదో నాకు తెలుసు. 7 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను దీన్ని క్రియేట్. ఇక్కడ కూడా పొందికగా రెడీ అయ్యి కూర్చొని టీంని ఇద్దరినో ముగ్గురునో కూర్చోబెట్టుకొని ఎడ్యుకేషన్ ఇప్పించడం నేర్చుకోకపోతే నేర్చుకున్న తెలివైన పరులు తెలివైన పెట్టుబడిగా ముందుకెళ్తూ ఉంటారు. ప్రవాహానికి కొదవలేదు, ప్రవాహం పోతూనే ఉంటుంది. కానీ నిలబెట్టుకునే వాళ్ళే ఎంతమంది అనేది ముఖ్యం. అసలు ఎంత ముఖ్యమైనటువంటిదో ఈ ఎడ్యుకేషన్స్, చాలా చాలా ముఖ్యం. ఈ ఉదయం సాయంత్రం తీసుకునే ఎడ్యుకేషన్స్, జిఎస్ఎం, ఇక ఈ 3 కూడా చాలా చాలా ఇంపార్టెంట్వి. ఈ రెండింటిని కంటిన్యూ చేయలేని వాళ్ళు జిఎస్ఎంకైనా సరే వారానికి 1 అవర్ ఇచ్చైనా మీ టీంని అభివృద్ధి చేసుకోండి. ఎవరికి ఇవ్వాలి? ఈ 2 ప్రోగ్రాంలకు వచ్చే వాళ్ళకి ఇవ్వాలి టైం, అది ముఖ్యం. నోట్ దిస్ పాయింట్. జిఎస్ఎం ఎవరు చేయాలంటే ఈ 2 ప్రోగ్రాంలకు వచ్చి అప్డేట్ అవుతున్న వాళ్ళకి మీరు ఇవ్వాలి టైము. ఆ 1000కి ఆ ఎగ్జిక్యూటివ్కే ఇవ్వాల్సింది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది. ఎవరైనా సరే నేను నేను రావట్లేదు అనుకోండి, వచ్చే వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే తెలిసిన వ్యక్తిని గైడ్ చేయగలుగుతాడు. డ్రైవింగ్ వచ్చిన వ్యక్తి మనల్ని క్షేమంగా అక్కడికి చేర్చగలుగుతాడు. ఇందులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ కాదు. వాళ్ళు ఫీల్ అవుతారా? వీళ్ళు ఫీల్ అవ్వడాలు కాదు. పాపం ఫీల్ అవుతున్నారు, 100 పీవీ వేయండి అంటదా కంపెనీ? అయ్యో వాళ్ళు అందరు ఫీల్ అవుతున్నారండి అని అట్లే ఉండదు. సబ్జెక్ట్ నుండి ఒకరినొకరు కాపాడుకోవాలి. సబ్జెక్ట్ తోటే కాపాడగలుగుతాం. సబ్జెక్ట్ తోటి లేకపోతే కాపాడలేము అసలుకి మిమ్మల్ని. ఇప్పుడు నా దగ్గర సబ్జెక్ట్ లేకపోతే మీరు ఉంటారా? రోజు వచ్చి కూర్చొని ఉదయం లేస్తారా? అసలు సబ్జెక్ట్ అనేది ముఖ్యం. సో సబ్జెక్ట్ ఉండి కరెక్ట్గా వీడియో ప్రెజెంటేషన్స్ తోటి ఎవరు ఎరకపరచగలుగుతున్నారు టీంకి, ఎవరు చక్కగా కౌన్సిలింగ్ చేస్తున్నారు, ఆ యొక్క జూనియర్లు సీనియర్లు కలిసి ఆ సీనియర్ దగ్గరికి చేరుకోవాలి. ఇది మీ టీంని మీరు నిలబెట్టుకునేటువంటి పద్ధతి. సరేనా? ఫీల్ అవుతారండి, ఫీలింగ్లు అవన్నీ కాదు. తర్వాత అందరు కలిసి కూర్చొని ఫీల్ అవ్వాలి మిస్ అయిన తర్వాత. ఇది తెలుసుకోవాలి. ఫీల్ అవుతామని ఫ్రెండ్షిప్లు చేయడం, ఫీల్ అవుతామని దావతలకు పోవడం, ఫీల్ అవుతామని ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడం. ఇది ఫీల్ అవుతున్నారు ఈఎంఐ అడగండి అంటదా బ్యాంకు? పాపం వాళ్ళు ఫీల్ అవుతున్నారు, ఎందుకు అడుగుతున్నారు అంటదా? చూసుకోండి. డబ్బుల దగ్గర ఫీల్ అవ్వడం, ఆకలి దగ్గర, నిద్ర దగ్గర, అప్పుల దగ్గర ఫీల్ అవ్వడాలు ఉండవు. సొంతోడ మనోడ అని కూడా ఉండదు. ఓకే. గాలి తీసుకపోతే ఫీల్ అవ్వడం ఉందా? తీసుకోవాలి, అర్జెంట్ అది. దానికి ఫీలింగ్లు ఈగో, ఈగోని దాటినదే సర్వైవల్. సర్వైవల్ దగ్గర ఈగోలు ఉండవు. ఇంకా సార్ మీరు ఏమని అనుకోండి, ముందైతే నాకు అవసరానికి డబ్బులు ఇవ్వండి. అక్కడ ఉంటుందా ఈగో? ఉంటుంది అసలుకి డబ్బుల దగ్గర? గాలి దగ్గర ఉండదు, నిద్ర దగ్గర ఉండదు, నీటి దగ్గర ఉండదు. ఈగో అనేది పనిచేయదు అక్కడ, అంతే. సో అది నిక్కచ్చిగా ఖచ్చితంగా నాకు ఎవ్రీ వీక్ ఇన్కమ్ రావాలి, దట్స్ ఇట్, అంతే. ఎవరు నాకు అట్లా ఇప్పించగలుగుతారు? నాకు బోత్ సైడ్ టర్న్ ఓవర్ అనేది క్రియేట్ అవ్వాలి. అలా చాలా ఇంపార్టెంట్. డోంట్ టేక్ ఎమోషనల్ పర్సనల్. అది సెకండ్ కాన్షియస్. పర్సనల్గా తీసుకోవడం ఎమోషనల్ అనేది పర్సనల్ కాన్షియస్. ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. చూడండి, ఎక్సలెన్స్గా మీ వర్క్ జరగాలంటే ఈ అంటే ఎక్సలెన్స్ అనుకున్నాం కదా. ఎం ఫర్ మైండ్ఫుల్నెస్. తింటున్నాం అనుకోండి, తింటే మొత్తం కూడా తినేది మొత్తం మైండ్ఫుల్గా తినాలి. కనీసం 30 ముద్దల్లో 10 ముద్దలైనా సరే మైండ్ఫుల్గా తినాలి. తింటుంటే తోసేయద్దు అట్లా.
కడుపుకి నిండితే సరిపోద్ది, అది మనల్ని ఏమి ఇబ్బంది పెట్టదు అని. అట్లా కాదు. మైండ్‌ఫుల్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు రాస్తున్నారనుకోండి, అదే ఇంకా. ఆ టైంకే ఇవ్వడం అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆ టైంకి దాన్ని ఫీల్ అవుతూ. నేను నిన్న ఒక బుక్ ఓపెన్ చేశాను. దాన్ని నేను ఒక 2 సార్లు చదివుంటాను ఇటీవలనే. అంతకుముందు కొన్ని సంవత్సరాల ముందు ఒకసారి చదివాను. అయినా చదువుతున్నప్పుడు మళ్ళీ అది కొత్తగా ఉంటుంది. కొత్తగా అర్థం అవ్వట్లే. కొత్తగా ఉంటుంది. అంటే నేను మైండ్‌ఫుల్‌గా చదవలేదు ఆ 3 సార్లు కూడా. మధ్యలో ఒక నాలుగో పేర దగ్గర, ఐదో పేర దగ్గర అన్నీ గుర్తొచ్చినాయి. ఇది అంతకుముందు ఇది చదివాను గదా అని. అంటే నేను మైండ్‌ఫుల్‌గా లేనక్కడ. సో, ఈ మైండ్‌ఫుల్ అంటే అర్థం కావాలి మీకు. మళ్ళీ ఇంకోటి చెప్తాను. మనము కొన్ని హోమ్ వర్క్‌లు చేసేది. ఎవరిని చూసి? మన ఫ్రెండ్ నోట్స్ చూసి. ఇందులోకి జిరాక్స్ అయిపోతది. పొరపాటున సారొచ్చి ఏం రాసినవురా అంటే మాత్రం అది తెలవదు. ఏది పొల్లుపోదు. ఫుల్ స్టాప్ దగ్గర ఫుల్ స్టాప్ పడతది. కామా దగ్గర కామా పడతది. కానీ ఇందులో జిరాక్స్ అయిపోయింది. కానీ నేను మైండ్‌ఫుల్‌గా రాయలేదసలు. మైండ్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ, అర్థం చేసుకుంటూ, లోతుగా ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకుంటూ, ఇంకా ఫీల్ అవుతూ రిసీవ్ చేసుకోవడం. దాని అంతరార్థాన్ని సేకరించడం. దీన్ని మైండ్‌ఫుల్‌నెస్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది అర్థమైందా? మైండ్‌ఫుల్‌గా ఉంటే మీకు చక్కగా తక్కువ కస్టమర్‌లోనే ఎక్కువ ఇన్‌కము, ఎక్కువ నేమ్ లిస్ట్‌లు ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇన్ని గింజలతోటే ఎన్నో తోటని క్రియేట్ చేయొచ్చు. దీన్ని డూప్లికేషన్ విద్య అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒక బిజినెస్ మ్యాన్‌కి. దీనికోసము మార్కెటింగ్ స్ట్రాటజీస్ అని, గైడెన్స్‌లు, ట్రైనింగ్‌లు, ఎన్నో కోచింగ్ సెంటర్‌లు. దేనికోసము? కేవలం ఈ డూప్లికేషన్ విద్యకే. తనకొచ్చే కస్టమర్‌లని ఇంప్రూవ్ ఎట్లా చేసుకోవాలి? కన్సిస్టెన్సీగా కన్జ్యూమ్ చేసే వాళ్ళని ఎలా పెంచుకోవాలి? హ్మ్. అట్లా. ఏదైనా ఒకటే మంత్ర. ఏంటిది? అవగాహన కలిగించుకోవడం. ఈ ప్రోగ్రామ్‌లు అవే. ప్రోగ్రామ్‌లు. అవగాహన కల్పించుకోవడం ద్వారానే వెళ్తాం. వాళ్ళకెంత అవగాహన అయితుంటే అంత కొనుక్కుంటారు, వాడుకుంటారు, ఇంకోళ్ళకి చెప్పుకుంటారు. ఇంతే. సో, అందుకని మనం చేయాల్సిందేంటి? డైలీ 2 ఎడ్యుకేషన్‌ని ఉపయోగించుకోవడం, ఎన్‌టీపీసీని చేయించుకోవడం. ఓకేనా? ఎన్‌టీపీసీ చేయించుకోవడం. ఈ 3 పనులు త్రిశూల్ అన్నమాట. త్రిశూల్. ఇంకోటి ఎం అంటే మైండ్‌ఫుల్‌నెస్. ఇంటూ సి స్క్వేర్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్. అంటే 2 సీలున్నాయి. 2 సీలున్నాయి. అంతేనా? సి ఇంటూ సి అన్నట్టు. ఒక సి ఏంటంటే క్లారిటీ. ఎప్పటికప్పుడు క్లారిటీ తీసుకోవడం. మైండ్‌ఫుల్‌కి ఏం తోడవ్వాలంటే క్లారిటీ తోడవ్వాలి. కొన్ని కన్‌ఫ్యూజన్స్ వస్తుంటాయి. కాన్‌ఫ్లిక్ట్‌లు ఎదురవుతుంటాయి. సంఘర్షణలు. కొత్త దాంట్లోకెళ్తున్నామంటే ఖచ్చితంగా ఉంటుంది. నిన్నట్లాగానే ఆ టమాటా కూర చేయమంటే నో ప్రాబ్లమ్. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా చేయమంటే మాత్రం కొంచెం సంఘర్షణ ఉంటుంది. ఏమేం చేయాలి? ఎలా చేయాలి? అనేది. అట్లాగే ఇప్పుడు ఇది కొత్తది నాకు. నేను టీచర్‌గా చేసేవాడిని. ఉన్నట్టుండి నెట్వర్కింగ్ చేయాలంటే ఇది కొత్తది. ఉన్నట్టుండి డిజిటల్ వచ్చింది. ప్లస్ ఇంకా ఛాలెంజెస్ ఉంటూ ఉంటాయి. ఆ ప్రతి ఛాలెంజ్‌ని క్లారిటీ అవసరం. ఇంటూ కన్సిస్టెన్సీ. సి ఇంటూ సి. క్లారిటీ ఇంటూ కన్సిస్టెన్సీ. ఇది. ఇప్పుడేమవుతది? ఎంసీ స్క్వేర్ కాస్త ఎక్సలెన్స్ అవుతది. ఈ ఈక్వల్ టు ఎం ఫర్ మైండ్‌ఫుల్‌నెస్, సి ఫర్ క్లారిటీ అండ్ కన్సిస్టెన్సీ. అంటే ప్రతిరోజు చేయడం. ప్రతిరోజు చెయ్యడము, క్లారిటీ తీసుకోవడము, దానికి కొంచెం మైండ్‌ఫుల్‌నెస్ యాడ్ అయిందంటే ఇంగా ఎక్సలెన్సే. కరెక్టేనా? 100% ఇది. ఓకేనా? ఇది. సో, రెండవ కాన్షియస్ ఎమోషనల్ కాన్షియస్. డోంట్ టేక్ పర్సనల్. ఎమోషనల్‌గా నేను మంచి ఎమోషనల్ పర్సన్ సార్ అని ఒకవేళ మీరనుకుంటే ఎనర్జీగా మార్చుకోండి ఆ ఎమోషన్‌ని. ఎనర్జిటిక్‌గా ఉపయోగించుకోండి. హ్మ్.
ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా హర్ట్ చేసినా, ఏదైనా నాకు సక్సెస్ లేట్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఛాలెంజ్ వచ్చినా నేను ఇంకెక్కువ క్రమశిక్షణగా ఉంటాను, ఇంకెక్కువ హద్దుల్లో ఉంటాను, ఉమ్, ఇంకెక్కువ క్వాలిటీగా పనిచేస్తాను. ఇది రైట్ ఎమోషన్ అనమాట. నేను ఓకే, నాకు ఎంత ఛాలెంజెస్ ఎదురైతే నేనంత క్వాలిటీ, ఎందుకంటే నా ప్లాట్ఫామ్ ఈజ్ రైట్, సత్యం. నా కంపెనీ రైట్, నా ప్రొడక్ట్ రైట్, దాని ఇన్కమ్ ప్లాన్ రైట్, దాని స్ట్రాటజీ రైట్, కమ్యూనిటీ కామర్స్ స్ట్రాటజీ రైట్, 100% రైట్. అంతే. ప్రతి ఒక్కరూ 100 మందికి ఉపాధి కల్పిస్తే వాళ్ళకి 10 లక్షలు ఇస్తామని సీఎం, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ అనౌన్స్ చేశారు. అంటే కనీసం ఒక వ్యక్తి ఎలా తయారవ్వాలి? 100 మందికి ఉపాధి ఇచ్చేటువంటి ఒక స్టార్టప్ని స్టార్ట్ చేయాలి, సొంత ఐడియా తోటి. వాళ్ళు ఏదైనా ఐడియా, నేను న్యూట్రాస్యూటికల్ ఐడియా తోటి వచ్చాను, 100 మందికి ఇవ్వడానికి చేస్తున్నాను. సో ఇది కమ్యూనిటీ కామర్స్ ఐడియా అనమాట. మళ్ళీ ఇక్కడ ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కమ్యూనిటీగా డెవలప్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఉంది ఈ ఇన్కమ్ ప్లాన్లో, అంతేనా? ఆ ట్రెడిషనల్లో నేను 100 మందికి ఇస్తే ఛాన్స్ లేదు కదా, 100 మంది మళ్ళీ నాలాగా అయ్యే ఛాన్స్ ఉందా? డెవలప్మెంట్ ఆఫీసర్ అవ్వచ్చా వాళ్ళు? అవ్వలేరు. కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు డీవ్ అవ్వచ్చు, అలా అనమాట. ఓకే, ఈ అద్భుతమైన ఇన్కమ్ ప్లాన్కి మనం ఎప్పుడు ఎంత తెలుసుకుంటే అంత స్వీట్నెస్ వస్తుంది, ఎంత తెలుసుకుంటుంటే అంత. మన న్యూట్రాస్యూటికల్ గురించి, అందులో డెప్త్ గురించి ఎంత తెలుసుకుంటే అంత. మన ఐగ్లోలో ల్యూటిన్ ఉంటుంది. ల్యూటిన్ కంటికి చాలా మంచిది. చర్మానికి సంబంధించిన సమస్యలు ఎట్లా పోతాయో కంటికి కూడా, లివర్కి కంటికి మంచిది. కండ్లు కాలేయం అనుకోండి, కాలేయానికి ఇబ్బంది వస్తే కండ్లు మారిపోతాయా? ఓకేనా? ఇట్లా కంటిని చూసి కాలేయం గురించి చెప్తారా డాక్టర్లు? లింక్ ఉంటుంది కదా, అంతా లింక్డ్ వ్యవస్థ ఇదంతా. లింక్ కళ్ళకి, కాలేయాలకి, కాళ్ళకి, కిడ్నీలకి, ఇట్లా ఉంటుంది లింక్. సో ఎమోషనల్ అనేది కూడా చెప్పాను కదా, ఎమోషనల్ కాన్షియస్నెస్. ఓకే, ఈగో కాన్షియస్నెస్ అనేది తర్వాతది. ఈగో కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఈగో కాన్షియస్నెస్ అంటే జానయ్య గారు, ఇక్కడ స్కిల్ టాలెంట్ ఉందని ఒక ఫ్లేవర్ అంటుకునే ఉన్నది. స్కిల్, ఫ్లేవర్, అది ఇక అక్కడి నుంచి నేను ఒకసారి చెప్పి మిగతాది ఏందో ఒకసారి నోట్ చేసుకోండి. చేస్తారు కనుక వారి బాడీ ఎగ్జాక్ట్ గా రెస్పాండ్ అవుతుంది. హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవడం, బాడీ స్టిఫ్ అవడం, థాట్స్ రేస్ అవడం. వీరికి లాజిక్ తో పని ఉండదు, ఓన్లీ ఎమోషనల్ ప్రోగ్రామ్ వీళ్ళలో రన్ అవుతుంది. కోపంతో మాట్లాడడం, భయంతో ఆపర్చునిటీస్ వదిలేయటం, జెలసీతో కంపేర్ చేసుకోవటం, అందరి అప్రూవల్ కోసం రియల్ సెల్ఫ్ ని హైడ్ చేయటం. చాలా మంది లైఫ్ లాంగ్ ఇక్కడే స్టక్ అయిపోతారు. వీరెప్పుడు స్ట్రెస్ లోనే ఉంటారు. వీరి చుట్టూ ఉండే వాళ్ళకి అదే స్ట్రెస్ ని పాస్ చేస్తారు కూడా. అంటే బయటకి సక్సెస్ఫుల్ గా కనిపిస్తారు, కానీ లోపల ఫియర్, ఇన్సెక్యూరిటీ, జెలసీతో ప్రతి రోజు స్ట్రగుల్ అవుతారు. ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి జీవితం అంటే అది జస్ట్ రియాక్షన్ మాత్రమే. ఇది ఏ కాన్షియస్ అండి? ఎమోషనల్ సార్. ఎమోషనల్ కాన్షియస్. ఓకేనా? ఎమోషనల్ ఏ మాత్రం సరిగ్గా లేకపోతే, ఎమోషనల్ కాన్షియస్ అనేది లేకపోతే, ఓకే, కాన్షియస్ అంటే ఫస్ట్ తెలుసుకోండి. ఇప్పుడు ఈ బల్బ్ నాకు ఉపయోగపడుతుంది, దీంట్లో ఏది ఉంది? కరెంట్, ఎలక్ట్రిసిటీ ఉంది, రైట్? అంతేనా? స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు తంబు ఇవ్వండి, స్క్రీన్ ఉన్న వాళ్ళు. ఓకే, నోట్ చేసుకోవడం కంటే వినండి. నోట్ చేసుకున్న వాళ్ళు లేదు ఇది చాలా ఇంపార్టెంట్ అనుకుంటే స్పీడ్గా ఆ పాయింట్ నోట్ చేసుకోండి. మిగతా వాళ్ళు స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు, దూరంగా ఉండి పని చేసుకున్న వాళ్ళు కాకుండా స్క్రీన్ దగ్గర ఉన్న వాళ్ళు రియాక్షన్. ఫ్యాన్ నాకు ఉపయోగపడుతుంది, అదేంటి? ఎలక్ట్రిసిటీ, అంతేనా? కరెంటే. బల్బు కరెంటే. ఇక్కడ చిన్న బల్బు ఇంకోటి ఉంది, అది కూడా కరెంటే. అంటే బల్బులో కూడా ఫ్రీక్వెన్సీస్ తేడా ఉన్నాయి, ఓకే, స్థాయిలు ఉన్నాయి, లెవెల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మీతో కనెక్ట్ అయ్యాను ఈ వీడియో ద్వారా, ఈ జూమ్ ద్వారా, ఈ ల్యాప్టాప్ ద్వారా, ఇది కూడా కరెంటే కదా, కరెంట్ ఉంది, రైట్? అన్నిట్లో ఉన్న కరెంట్ని కాన్షియస్నెస్ ఉంటుంది. ఓకే, అన్నిట్లో ఉన్నటువంటి అది కాన్షియస్నెస్.
అన్నిట్లో ఉన్నటువంటి కాన్షియస్నెస్ ప్రత్యేకమైన జ్ఞానంతో ఇండివిజువల్ కాన్షియస్ అయింది. బల్బ్ ఒక జ్ఞానమే కదా, ఈ ల్యాప్టాప్ ఒక జ్ఞానమే కదా, మళ్ళీ ప్లస్ ఈ ఫ్యాను అది ఒక జ్ఞానమే. ఎంతమందికి అర్థమైంది ఈ పాయింట్? మళ్ళీ ఒకసారి ఇది బాగా నోట్ చేసుకోండి. పర్సనల్ కాన్షియస్ అయింది పర్సనల్ జ్ఞానంతో. యూనివర్సల్ పవర్ని అది ఉపయోగించుకుంటున్నాయి, ఒక్కొక్కటి ఉపయోగించుకుంటున్నాయి. అందులో కూడా శక్తి స్థాయిలో ఉన్నాయి. సర్వైవల్ కాన్షియస్ అని శక్తి స్థాయి అనమాట. ఇంకొంచెం మంచి శక్తి ఉంటే మంచిగా ఉపయోగించుకుంటుంది ఆ సర్వైవల్ని. ఎమోషనల్ అనేది చెప్తా చూడండి. గుడ్ ఎమోషనల్ ఉన్న వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, ఎమోషన్ మొత్తం మాటల నుంచే వస్తుంది. ఎలా ఉంటుందంటే, ఎప్పుడు పాజిటివ్గా ఉండి ఎదుటి వ్యక్తిలో స్ట్రెస్ తీసి శ్రద్ధను పెంచుతారు. ఎదుటి వ్యక్తిలో స్ట్రెస్ తీసేసి శ్రద్ధను పెంచుతారు. నాకు మొదట్లో తెలియలేదు. ఆ తర్వాత కొంతమందితోటి మాట్లాడుతుంటే స్ట్రెస్ పెరుగుతుంది, కొంతమందితో మాట్లాడుతుంటే స్ట్రెస్ పోతుంది. దాన్ని బట్టి మనం ఎవరితోటి మాట్లాడాలి, ఎవరితో మాట్లాడొద్దు, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడేలాగా జాగ్రత్త తీసుకోవాలనేది మనకు తెలియాలి. స్ట్రెస్ పెంచుతున్నటువంటి విషయాలని వినకూడదు. పాయింట్ అర్థమైందా? సో ఇది రైట్ కాన్షియస్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆ ఎమోషనల్ ఏరియాలో మనం ఏం చేయాలి? కొంత ఎక్కువ ఎనర్జీని తీసుకోవాలి. ఓకే, యూనివర్సల్ కాన్షియస్ నుంచి ఎక్కువ ఎనర్జీని తీసుకోవాలి. మరి ఆ ఎక్కువ ఎనర్జీని తీసుకునేటువంటివి ఏంటి, ఎలా అనేదే అలవాట్లను కలిగి ఉండడం. మంచి అలవాట్లు ఎంత ఉంటే అంత యూనివర్సల్ కాన్షియస్ని పెంచుకుంటాం. గుడ్ హ్యాబిట్స్ మాత్రమే, ఎర్లీ మార్నింగ్ లేవడాలు, యోగా చేయడము, ఓకే, ఇలాంటి బ్రెత్ కౌంటింగ్, ఇదంతా ఏం చేస్తుంటుంది? సార్ నాకు ఎమోషనల్ ఏరియాలో కొంచెం ఎనర్జీ అవసరం అని అంటే గుడ్ హ్యాబిట్స్ని కలిగి ఉండాలి. సర్వైవల్ ఏరియా అనేది ఒకటి ఉంటుంది, ఎమోషనల్ ఏరియా, తర్వాత ఈగో ఏరియా. ఇప్పుడు ఈగో ఏరియా ఓకే, అర్థమైన కాకుండా కానీ జాగ్రత్తగా వినండి. ఏదో ఒక రోజు ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అర్థమవుతుంది. అప్పుడు మీరు ఫ్యామిలీని కానీ టీం కానీ మంచి గైడ్ చేయగలుగుతారు. లెవెల్ 3 రేషనల్ అండ్ ఇంటెలెక్చువల్ కాన్షియస్నెస్. ఇక్కడ నుండి రియల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఈ లెవెల్ కి రీచ్ అయిన మనిషి కేవలం ఎమోషన్స్ మీద కాకుండా ఆలోచన, లాజిక్ బేస్ చేసుకొని బ్రతకటం నేర్చుకుంటాడు. సైన్స్, టెక్నాలజీ, మీడియా, ఇంజనీరింగ్ సిస్టమ్ ఇవన్నీ ఈ లెవెల్ నుంచే వచ్చాయి. ఇక్కడ మనిషి ఓన్లీ ఫీల్ అవ్వటం ఒక్కటే కాదు, థింక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. వీరు లోకాన్ని అనలైజ్ చేస్తారు, డేటాని కలెక్ట్ చేస్తారు, కంపేర్ చేయటం, రైట్, రాంగ్, సక్సెస్, ఫెయిల్యూర్, లాజిక్, ఎమోషన్ ఇలా కేటగిరీస్ గా డివైడ్ చేసి చూస్తారు. ఈ స్టేజ్ లో మైండ్ షేప్ అవుతుంది. ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయటం, బిలీఫ్స్ ని క్వశ్చన్ చేయటం స్టార్ట్ అవుతుంది. దేన్నైనా బ్లైండ్ గా ఫాలో అవటం తగ్గిపోతుంది. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఆల్రెడీ ఈ స్టేజ్ లోకి అడుగు పెట్టారని అర్థం. ఎందుకంటే ప్రశ్నలు అడగటం, వై అనే ఆలోచన రావటం, పై సమాధానాలతో సాటిస్ఫై అవ్వకపోవటం, ఇవన్నీ ఈ లెవెల్లో. ఇది చాలా మంచిది. ఆ వై అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర, హౌ అనేది ఉండదు. ఎమోషనల్ ఏరియాలో హౌ అనేది ఉంటుంది. ఎలా అవుతుంది అబ్బా ఇది, ఎట్లా ప్రాక్టికల్గా ఎట్లా అవుతుంది అని ఆలోచిస్తుంటది ఎమోషనల్ గా. కానీ ఈ లాజికల్ థింకింగ్ కి వెళ్ళిన వాళ్ళు వై అనేది పెట్టుకుంటారు. నాకు అవసరమా లేదా, ఎందుకు అవసరం నాకు అనేది ఆలోచించుకుంటూ వెళ్తారు. ఎంతవరకు వెళ్తాను కానీ నాకు అవసరం అనేది ఎందుకు అని. అట్లా వాళ్ళు పని చేసి చక్కటి టాలెంట్ని పెంచుకుంటారు, కానీ అక్కడ కూడా ఆగిపోతారు. ఉన్న సైన్స్. కానీ ఇక్కడ కూడా ఒక హిడెన్ ట్రాప్ ఉంది, అదే ఇంటెలెక్ట్ ఈగో. నా లాజిక్ కరెక్ట్, నా థింకింగ్ బెటర్, ఫ్యాక్ట్స్ నాకు బాగా తెలుసు అని మాక్సిమం నమ్మటం మొదలు పెడతారు. స్లోగా ఎమోషన్స్ ని, ఇంట్యూషన్ ని, కనెక్షన్స్ ని లోగా చూడటం స్టార్ట్ చేస్తారు. లాజిక్ చాలా పవర్ఫుల్, కానీ అది ప్రతి ప్రశ్నకి ఆన్సర్ కాదు. డెత్ అంటే ఏంటి, మనం ఎందుకు బ్రతుకుతున్నాం, ప్రేమని ఎందుకు కంట్రోల్ చేయం, సుఖం పర్మనెంట్ ఎందుకు కాదు, ఇలాంటి క్వశ్చన్స్ దగ్గర వీరి మైండ్ అనాలిసిస్ మోడ్ లో ఆగిపోతుంది. డేటా, ఫార్ములా, ప్రూఫ్ ఇవేవి లేక ఈ స్టేజ్ లో చాలా మంది ఆగిపోతారు. స్మార్ట్ గా కనిపిస్తారు, సక్సెస్ఫుల్ గా కనిపిస్తారు, కానీ వీరిలో ఎమోషనల్ డిస్కనెక్ట్ అనేది ఉంటుంది. వీరికి
ఈ పాయింట్ అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కనుక మీకు కరెక్ట్గా అర్థమైతే దీన్ని కూడా దాటేస్తారు, చాలా రిఫ్రెష్ అయిపోతారు, టైంని బాగా ఉపయోగించుకోగలుగుతారు, ఎప్పుడు ఫ్రెష్నెస్ని మెయింటైన్ చేస్తారు, చలాకీగా ఉంటారు, స్టక్ అవ్వరు, ఒక దగ్గర స్టక్ అవ్వరు. ఎందుకంటే ఈగోని కూడా దాటేసాం అసలు. ఇవి అసలు ఇదే మెయిన్ సబ్జెక్ట్. దీన్ని మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటే అంత బాగా ఉంటుంది. చిక్కుముళ్ళు ఉండవు, చాలా హ్యాపీగా ఉంటారు, ఎక్కువ శాతం హ్యాపీగా ఉంటారు, స్ట్రెస్ ఉండదు. నాకంటే ఎక్కువ తెలివి ఎక్కువ జ్ఞానం అవసరము నాకున్న దానికంటే అనేది మీకు అర్థమవుతుంది. అంటే ఏంటి అనే ఎక్స్ప్లెనేషన్ దగ్గర ఆగిపోతారు. బట్ ఈ స్టేజ్ కి లైఫ్ అంటే కంప్లీట్ గా అర్థం కాదు. హార్ట్ సెంటర్డ్ కాన్షియస్నెస్. ఎప్పుడైతే ఇక్కడ రైట్ ఎమోషన్స్ అన్నమాట. హార్ట్ అంటే ఎప్పుడైతే ఒక వినయము విధేయత అనేటువంటి గుణాలు, ఒక మంచి గుణాలు పెంచుకుంటూ ఉంటామో ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. నాకంటే ఇక్కడ ఉండాల్సిన ఆలోచన, థర్డ్ లెవెల్ని దాటాలంటే ఉండాల్సిన ఆలోచన, నాకంటే ఉన్నతమైన జ్ఞానము, ఉన్నతమైన శక్తి ఉన్నది, నాకు ఇంకా అవసరం ఉంది, నేను ఇంకా ముందుకు వెళ్ళడానికి 500 వస్తే సరిపోదు, 250 వస్తే సరిపోదు, 1,00,000 రూపాయలు వస్తే సరిపోదు, నేను ఇంకా వెళ్ళాలంటే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని హార్ట్ను ఓపెన్ చేసేయాలి, హార్ట్ కోణంలో ఆలోచించాలి. లాజిక్ జీవితంలో అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చెయ్యలేకపోతుందో అప్పుడు అవేర్నెస్ మైండ్ నుండి హార్ట్ కి షిఫ్ట్ అవుతుంది. ఈ స్టేజ్ కి రీచ్ అయిన వాళ్ళు మొదటిసారి ఎంపతిని చూడటం మొదలు పెడతారు. ఎదుటి వాళ్ళని జడ్జ్ చేయటం స్లోగా ఆగిపోతుంది. అర్థం చేసుకోవటం స్టార్ట్ ఈ చేస్తారు. పాయింట్స్ ఇంపార్టెంట్. నేను ఎంత అండి అని అనుకున్నప్పుడు అవతల వాళ్ళు కూడా అర్థం చేసుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దాటేసాం, ఈగో కాన్షియస్ని దాటేసాం మనం. అవతల వ్యక్తి కూడా ప్రతి ఒక్కరు ఇంపార్టెంటే. 1వ తరగతి వ్యక్తి ఇంపార్టెంటే, 10వ తరగతి వ్యక్తి ఇంపార్టెంటే, పిహెచ్డి వ్యక్తి ఇంపార్టెంటే. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంది. అట్లా అందరిని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. ఓకే, సో అది మనమందరం సపరేట్ కాదు అనే ఫీలింగ్ వస్తుంది. ఎవరైనా ఏదైనా చేశారు అంటే దాని వెనక ఏదో విషయం దాగుంటుంది అని ఆలోచించి ఎవరిని జడ్జ్ చేయని స్టేజ్ కి రీచ్ అవుతారు. సక్సెస్ అంటే కేవలం నేను మాత్రమే ముందుకు వెళ్ళాలనే ఆలోచన పోయి నా చుట్టూ ఉండే వాళ్ళు కూడా బ్రతకాలి, బాగుండాలి అన్న క్లారిటీ వస్తుంది. ఈ స్టేజ్ లో కనెక్షన్ ఇంపార్టెంట్ అవుతుంది, కాంపిటీషన్ తగ్గిపోతుంది, కంపారిజన్ డిజాల్వ్ అవుతుంది. ఈ లెవెల్ ని చూడండి, కంపారిజన్ పోయింది, కాంపిటీషన్ పోయింది, హార్ట్ లెవెల్ ఎంత బాగుందో చూడండి. ఆ 3 సముద్రాలు దాటితే సరిపోద్ది. ఫస్ట్ సెకండ్ ఆ మూడింటిని కూడా మనకు పవర్ఫుల్ గా ఉపయోగించుకునేటట్టు చేస్తే బట్టి హార్ట్ లెవెల్కి వెళ్తాం. ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఒక స్ట్రేంజ్ బట్ పీస్ఫుల్ కానీ బలవంతంగా చేస్తే వెళ్ళం, మాట మారదు. బలవంతంగా చేస్తే మాత్రం అక్కడే ఉంటాం. ఫీలింగ్ వస్తుంది. నో కంప్లైంట్స్, నో టైర్డ్నెస్, నో మెంటల్ స్ట్రెస్, ఆల్వేస్ లో వాయిస్, రిలాక్స్డ్ మైండ్. స్లోగా లైఫ్ ని ఫీల్ అవ్వటం మొదలు పెడతారు. అవుతుంది. ఈ లెవెల్ ని ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఒక స్ట్రేంజ్ బట్ పీస్ఫుల్ ఫీలింగ్ వస్తుంది. నో కంప్లైంట్స్, నో టైర్డ్నెస్, నో మెంటల్ స్ట్రెస్, ఆల్వేస్ లో వాయిస్, రిలాక్స్డ్ మైండ్. స్లోగా లైఫ్ ని ఫీల్ అవ్వటం మొదలు పెడతారు. ఇది ఇక్కడ రిక్వెస్ట్ ఎక్కువ ఉంటుంది, రిక్వెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, నా అవసరానికి అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు, నాకు ఉపయోగపడుతున్నారు అన్నట్టుంటది. నేను వాళ్ళని ఉద్ధరిస్తున్నాను కాదు, నా సీనియర్స్ అయినా జూనియర్స్ అయినా నా కంపెనీ అయినా నా కోసం ఉపయోగపడుతుంది, నేను ఎదగడానికి ఉపయోగపడుతుంది అనే ఒక రిక్వెస్ట్ మోడ్ అన్నట్టు, ఒబీడియన్సీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది హార్ట్ చక్ర. ఓకే, హార్ట్ కాన్షియస్నెస్. ఓకే, సో అక్కడి నుంచి ఇది అనే పాయింట్. అంతేగాని లేకపోతే సీనియర్ కొద్ది సీనియర్ చేస్తున్నాడు అని ఆ లెవెల్లోనే ఉంటుంది మొత్తం కూడా, ఈగో లెవెల్. మనం దాటాలి. ఇది నా కోసం నేను చేసుకుంటున్నటువంటిది. అప్పుడు అవతల వ్యక్తి గురించి కూడా అర్థమవుతుంది. ఓకే, నాకు సినిమాకి వెళ్ళాలని ఉంది కాబట్టి నేను రమ్మంటున్నాను, కానీ వాడికి ఆ టైం ఖాళీగా ఉందో లేదో అని అవతల వ్యక్తి కోణంలో ఆలోచిస్తాం. మనం ఫంక్షన్కి రమ్మంటాం, బానే ఉంది, కానీ అతనికి టైం ఉండొద్దు, అతనికి రాలేదు కాబట్టి నేను పిలిస్తేనే రావనేది అది ఈగో కాన్షియస్లోకి వెళ్తుంది. కానీ వాళ్ళ కోణంలో ఆ ఎంపతి అనేది మనకు ఉండాలి. సరేనా, ఇది ఉంది. ఆ తర్వాత ఏ స్టేట్ ఉంటుందంటే నేను వాళ్ళు వేరు కాదు, నా టీము నేను కాదు, వాళ్ళు డెవలప్ అవుతుంటే నా టీం డెవలప్ అయినట్టే అనే కాన్షియస్లోకి మనం వస్తాం. ఓకే, సో ఒకటి నా కోసం నేను చేసుకుంటున్నది, ప్లస్ వాళ్ళు డెవలప్ అయినా నేను డెవలప్ అయినట్టే అనేది కాన్షియస్. ఇది కూడా చూద్దాం.
లెవెల్ 5 కాస్మిక్ కాన్షియస్నెస్. ఇది చాలా రేర్ స్టేజ్. ఈ లెవెల్ ని అతి తక్కువ మంది ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇక్కడ నేను అనే ఫీలింగ్ స్లోగా పోతుంది. నేను వర్సెస్ ప్రపంచం అనే సపరేషన్ ఆల్మోస్ట్ ఉండదు. అన్ని ఒకటే, అంతా ఒకటే అనే భావం కలుగుతుంది. నేను ప్రపంచంలో ఉన్నాను, ప్రపంచంలో నేను ఒక భాగం అని కాకుండా నేనే ప్రపంచం అనే ఫీలింగ్ వీరిలో మొదలవుతుంది. ఈ స్టేజ్ లో డీప్ పీస్ ఉంటుంది. రీజన్ ఉండదు, కాజ్ ఉండదు, జస్ట్ కామ్నెస్. కనెక్షన్ కి లిమిట్స్ ఉండవు. వీరు ఎవరితోనైనా, దేనితోనైనా, నేచర్తోనైనా ఒక సైలెంట్ బాండింగ్ క్రియేట్ చేసుకుంటారు. సైన్స్ కూడా ఇది అబ్జర్వ్ చేసింది. ఈ స్టేజ్ ని ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళ బ్రెయిన్ స్కాన్ చేస్తే ఈగో రిలేటెడ్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ సైలెంట్ గా ఉన్నట్టు నోటీస్ చేశారు. వీరికి ఆల్మోస్ట్ టైం స్లో అయిపోయినట్టుగా అనిపిస్తుంది. పాస్ట్, ఫ్యూచర్ ప్రెసెంట్ లో ఎక్కువగా ఉంటారు. ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళు ప్రెసెంట్ లో ఎక్కువగా ఉంటారు. ప్రతి పనిని ప్రేమతోటి ప్రాణం పెట్టి చేస్తారు. కన్నా ప్రెసెంట్ మూమెంట్ మాత్రమే క్లియర్ గా కనిపిస్తుంది. ఈ స్టేజ్ లో లైఫ్ ని కంట్రోల్ చేయాలన్న ప్రయత్నం పోతుంది. లైఫ్ తో ఫ్లో అవటం స్టార్ట్ చేస్తారు. మీరు గనక ప్రెసెంట్ ఈ స్టేట్ లో ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని తప్పకుండా కమెంట్ చేయండి. లెవెల్ 6 నాన్ డ్యూయల్ కాన్షియస్నెస్. ఇది లాస్ట్ స్టేజ్. ఇక్కడ చూస్తున్న వాడు చూసే విషయం రెండు ఒక్కటే అనిపిస్తుంది. నేను అనే ఫీలింగ్ కూడా ఒక ఆలోచన మాత్రమే అని తెలుస్తుంది. ఏది నిజం కాదన్న క్లారిటీ వస్తుంది. ఈ స్టేజ్ మాటల్లో చెప్పడం చాలా కష్టం. ఇక్కడ పదాలకి, భాషకి అవసరం ఉండదు. నేను, మీరు, లోపల, బయట, మనం, ప్రపంచం, ఈ డిఫరెన్సెస్ ఏవి గుర్తుండవు. ఈ స్టేజ్ అర్థమయ్యాక లైఫ్ లో పాత స్ట్రగుల్స్, సర్వైవల్ టెన్షన్, స్టేటస్ ని చేస్ చేయడం ఇవన్నీ వేస్ట్ అనిపిస్తాయి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏది నచ్చినట్టుగా జరగాల్సిన పని కూడా లేదు. ఆల్రెడీ తమ దగ్గర ఉన్నదాన్ని గుర్తించటం, అది ఉన్నందుకు కృతజ్ఞతా భావంతో ఉండటం తప్ప ఇంకో ఆలోచన, కోరిక వీరిలో ఉండదు. గ్రాటిట్యూడ్ లెవెల్ చాలా చాలా బాగా పెరుగుతుంది. ఓకే, ఉన్న పనిని ప్రేమిస్తూ వెళ్ళడము, నేను వేరే వాళ్ళ కోసం చేస్తున్నాను అనేటువంటిది. ఎప్పుడైనా నిష్కామ కర్మ అనేది విన్నారా? అది. సో కంపెనీ వేరు, నేను వేరు ఉండదు. దీన్ని సార్ ఏమనే పదం వాడతారు తెలుసా మీకు? సార్ ఏంటి సార్ తెలుసా? కన్విక్షన్ అనేటువంటి పదాన్ని వాడతారు. కన్విక్షన్. ఓకే, మీరు మీ ఫ్యామిలీ నేను వేరు కాదు అని ఎంత భావనలో ఉన్నారో, ఈ కంపెనీ నేను వేరు కాదు అనే భావనలోకి వచ్చినప్పుడు మీరు సక్సెస్ అవుతారు. ఈ నాన్ డ్యూయల్ అదేనా? వేరు వేరు కాదు, రెండు ఒకటే. ఓకే, సో అక్కడ పర్సనల్ స్టేట్ అనేది దాటిపోతాము. లాభం వస్తుందా, నష్టం వస్తుందా, ఇలాంటివన్నీ కూడా. ఈవెన్ ఎర్లీ మార్నింగ్ లేస్తూ లేకపోతే కొంత కంటిన్యూ చేసినా కూడా నా వల్ల ఎవరికి లాభం వచ్చింది, నేను చేసినట్టు వాళ్ళు చేస్తున్నారా లేదా, అన్ని ఎక్కడికక్కడికి పోల్చి చూసుకోవడం, కంపారిజన్ ఎక్కువగా ఉంటుంది. ఈ మైండ్ సెట్ ని దాటకపోతే తను అన్నిటిని ఓన్ చేసుకొని నష్టము, విజయము, లాభము వీటితోటి ఏం పోల్చకుండా తన పనిని తను చేసుకుంటూ వెళ్తే రిజల్ట్ తన్నే ఫాలో అవుతుంది. అలా కాకుండా కొంత పాజిటివ్ వచ్చినా కష్టమే, ఏమాత్రం పాజిటివ్ జరగకపోయినా కష్టమే. మీరు నిజం చెప్పండి, జీతం తీసుకునే దగ్గర ఎన్ని ఉంటాయి అసలు? జీతం తీసుకునే దగ్గర ఎంత అవసరం ఆ మైండ్ సెట్ గురించి అసలు? పని మాత్రం చేయకపోయినా వెంటనే ఇంకొక వ్యక్తి గురించి ఆలోచిస్తూనే ఉంటాడు యజమాని. నెక్స్ట్ ఇంకో వ్యక్తి దొరకగానే సింపుల్ గా స్మూత్ గా చెప్తాడు నువ్వు అవసరం లేదు అని. ఇది ఉండేది. కానీ ఇక్కడ ఓన్ బిజినెస్ అనేది ఉంది కాబట్టి ఓన్ మైండ్ సెట్ అనేది చాలా చాలా అవసరం. ఓకే, అర్థమైందా? మనం లో ఉన్నది ఏదైతే మైండ్ సెట్ ఉందో ఆ లో మైండ్ సెట్ ని చాలా ఎనర్జెటిక్ గా ఉపయోగించుకుంటూ బలవంతంగా కాకుండా హార్ట్ఫుల్ గా చేయాలి ఆ పనిని. హార్ట్ కాన్షియస్ లోకి వెళ్ళాలి. అర్థమైందా? అది ఆ హార్ట్ కాన్షియస్ లోకి వెళ్ళాలి. అక్కడి నుంచి డ్యూయల్ స్టేట్ కి, అక్కడి నుంచి నిష్కామ కర్మ అనేటువంటి స్టేట్ కి, గ్రాటిట్యూడ్ లెవెల్ కి వెళ్ళాలి. నేను అనేది సపరేట్ గా ఏమీ లేదు. టీం డెవలప్ అవుతుంటే అదే నేను, అంతే. ఇప్పుడు బోత్ సైడ్ టీం డెవలప్ అవుతుంటే నువ్వు డెవలప్ అయినట్టే, అంతే. షూరా? అంతే, ఆ లెవెల్కి వచ్చేసారు మీరు. సో ఆ బోత్ సైడ్ టీమే మన రిటైల్ మాత్రం కాదు, వాళ్ళ రిటైల్.
వాళ్ళ గురించి అది. సో దీన్ని అట్లా కరెక్ట్గా పోల్చుకుంటూ వెళ్తే మీరు ఇందులో ఆ గ్రూప్ కాన్షియస్ని బాగా క్రియేట్ చేయగలుగుతారు. ఓకే, ఈ రోజు అయిపోయింది, ఆరప్ అవర్ అయిపోయింది, ఒక సబ్జెక్ట్ వినేసాము అయిపోయింది అని రోబోలాగా కాదు. ఈ సబ్జెక్టే ఈ 5 to 6 మీకు తర్వాత 6 to 7కి, 7 to 8కి, 9 to 10కి, నైట్ 9 to 10 వరకు ఉపయోగపడుతుంది. ఇది ఏదో తినేసాము అయిపోయింది కాదు. ఆ తర్వాత ఆ ఎనర్జీ చాలా ముఖ్యము. 24 గంటలు అనేది ఒక పూస దారం, ఒక దండ లాంటిది. ఓకే, చలో దీని మీద ఒక 2-3 ఏదో ఒక సబ్జెక్ట్ అయిపోయిందని అసలు ఎంత ఈజీగా పడేస్తున్నారు అంటే అసలు మళ్ళీ దాన్ని చూడడము, ఇందులో ఏ పాయింట్ దగ్గర ఏ మినిట్ దగ్గర ఇంపార్టెంటో దాన్ని టీంకి పంపించి అది విను అని చెప్పడము, మళ్ళీ ప్రొడక్టివ్ డిస్కషన్స్ చేసుకోవడం, ఇది కదా అసలైన ఇంపార్టెంట్. మళ్ళీ సీనియర్కి ఫోన్ చేసినప్పుడే గుర్తొస్తుందండి బీబా అంటే సర్వైవల్లోనే ఫెయిల్ అయిపోయామని అర్థం. అర్థమైంది ఈరోజు కాన్షియస్ లెవెల్స్ అనేది. ఈ కాన్షియస్ లెవెల్స్ని మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఆలోచించాలనేది తెలుసుకోవాలి. నేను వీటి పట్ల చాలా చాలా ఎరుకతోటి ఉంటాను, ప్రాక్టీస్ కూడా చేస్తాను నేను. చలో అడగండి. కాస్మిక్ కాన్షియస్ గురించి ఒకసారి మనం ఒకసారి క్లారిటీ ఇవ్వండి సార్. కాస్మిక్ కాన్షియస్ ని గ్రాటిట్యూడ్ కాన్షియస్ కంటే కూడా కాస్మిక్ కాన్షియస్ లో ఏంటంటే గ్రూప్ కాన్షియస్ అని అందాం, బాగుంటుంది. గ్రూప్ కాన్షియస్ అంటే వాళ్ళ వర్క్ నా వర్క్ వేరు కాదు అని వస్తుంది అనమాట. వాళ్ళ వర్క్ మా వర్క్ వేరు కాదు. వాళ్ళు ఫెయిల్ అవుతుంటే మీరు ఫెయిల్ అయినట్టే ఫీల్ అవుతారు. అది వాళ్ళకి సక్సెస్ వచ్చి వాళ్ళకి ఒక 10,000 పడ్డాయంటే ఒకటే కాన్షియస్నెస్ అనమాట. ఇది ఇంపార్టెంట్. సో ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు మనం అర్థం చేసుకుంటాం. వాళ్ళు కూడా అసలు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు సార్ నేను చెప్తున్నానంటే ఏదో ఒక రోజు అరే ఆ రోజు అంతగా వాళ్ళు శ్రద్ధ తీసుకొని చెప్పింది నా గురించి అనే ఆ కాన్షియస్ని వాళ్ళు అప్పుడు రీచ్ అవుతారు. ఇండస్ వివాకి ఉన్నది గ్రూప్ కాన్షియస్, అది అర్థమవుతుంది ఏదో ఒక రోజు. ఆ దృక్పథం ఆయనకున్నది, ఆయనది హార్ట్ లెవెల్ అండ్ కాస్మిక్ లెవెల్ అండ్ గ్రాటిట్యూడ్ లెవెల్. ఇది కింది 3 లెవెల్స్ లో మనం ఎంత బలవంతంగా క్రమశిక్షణగా చేస్తూ అక్కడనే స్టక్ అవ్వకుండా దాన్ని దాటి హార్ట్ లెవెల్ దానికి వెళ్ళాలి. అట్లా మీకు బండ గుర్తు ఏంటంటే ఎవరైతే చేయలేకపోతున్నారు అనుకోండి వాళ్ళ మీద మనకి సింపతి ఉండాలి తప్పితే అయ్యో పాపం చేసుకుంటే మంచిది వాళ్ళకి అని ఉండాలి తప్పితే భయము కోపం ఉంటే మనము కాస్మిక్ లెవెల్ కాదు. భయము కోపం ఉంటే కాస్మిక్ లెవెల్ కాదు, అది ఎమోషనల్ లెవెల్, సర్వైవల్ లెవెల్. భయం ఉంది అనమాట, వాళ్ళు లేకపోతే నేను లేనేమో, నాకు ఫ్యూచర్ లేదేమో అనేది భయం. అది అందుకే ఎవరైనా ఉంటేనే బూస్టింగ్ వస్తుంది, లేకపోతే రాదు. ఎవరైనా ఉంటేనే బూస్టింగ్ వస్తుంది. ప్రెజెంటేషన్లో సక్సెస్ అవుతుంటేనే ఒక బూస్టింగ్ ధైర్యం వస్తుంటుంది, లేకపోతే లేదు. నీకు దాని మీద కాదు ధైర్యం ఉండాల్సిందే, నా దగ్గర ఉన్న సమాచారానికి ధైర్యం ఉండాలి, నా దగ్గర ఉన్న ఆపర్చునిటీకి ధైర్యం ఉండాలి. ఈ ఆపర్చునిటీని తీసుకెళ్తే నేను ఏ రోజు ఒక రోజు ఖచ్చితంగా సక్సెస్ అవుతా, ర్యాంకును కొడతా అనేది ఉండాలి. ఇది ఆ 3 లెవెల్స్ని దాటింది. ఇంకా అట్లా అడుగుతూ ఉంటే వాళ్ళకి ఇంకా లోతుగా అర్థం, లేకపోతే ఏదో ఒక మంచి విషయం అయితే విన్నాను ఇంకా నాకు అది అర్థం కావాలన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ గణేష్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు మైండ్ఫుల్ ఇప్పుడు గురించి గణేష్ అనుకుందాం రిటైల్ చేసుకోలేకపోతున్నాడు అనుకోండి. సర్వైవల్లో మీరు ఆ. వాటి నేడు ఆకలి నిద్ర
పని మీద ఉండవచ్చు అని చెప్పారు కదా సార్, మళ్ళీ ఒక్కసారి వాచింగ్ చేసి. ఆకలి నిద్ర వాటితో సమానం మనీ. ఓకే, ఇవి అంత ఇంపార్టెంట్. ఆకలి నిద్ర శరీరం నీడ్స్ అన్నమాట. ఇవి మినిమం శరీరం ఈ భూమి మీద బతకాలంటే నీరు ఆహారము ఎంత ఇంపార్టెంటో, గాలి ఎంత ఇంపార్టెంటో, మనీ అంత ఇంపార్టెంట్. రైట్, అంతేనా? ఇదైతే ఇంక దీనికి మించింది అయితే ఇంకోటి లేదు, ఇది సత్యం. ఓకే, సో అటువంటి నీడ్స్ లోకి నీకు మనీ ఉందా, ఈ క్లారిటీ ఉందా లేదా అనేది ఫస్ట్. ప్లస్ ఇవే మనల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు, ఆగేటట్టు చేయొద్దు. బొజ్జ నిండా దీన్ని బజ్జోవడం, ఉం? మళ్ళీ ఆకలి దొరుకుతుంది, ఈ భయం అనేది ఉందో ఆ, దాన్ని తీసేయాలి సర్వైవల్గా. సో అందుకనే అభిలాష్ సార్ని అడిగినప్పుడు, మరి సార్ ఫుల్ టైం చేయమంటారా, పార్ట్ టైం చేయమంటారా అంటే, పార్ట్ టైం చేస్తూ ఫుల్ టైం కావాల్సిన స్కిల్స్ పెంచుకోను. అది బ్యాలెన్స్ చేయడం అంటే. సో ఆకలి నిద్ర వీటి మీద కమాండింగ్ తీసుకొస్తూనే వాటిని మన లక్ష్యం కోసం ఉపయోగించుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ కోసం. ఇవి మనల్ని శాసిస్తూ ఉంటాయి, ఆ కాన్షియస్ మనల్ని మామూలుగా శాసించవు. అనేక కారణాలు చెప్తుంది అది, చాలా కారణాలు చెప్పుకుంటది అట్లా. వాటి గురించి మనం ఎంత ఉంటామో మనీని అంత సీరియస్గా తీసుకోవడం మొదటి స్టెప్. వాటి పట్ల ఉండే భయము, అవి క్రియేట్ చేసేటువంటి మ్యాజిక్ లో మనం పడిపోవద్దు. అదే ఆకలి మీద గ్రిప్. ఆకలి మీద గ్రిప్ లేకుంటే ఆరోగ్యం రాదు, ఆలోచనల మీద గ్రిప్ లేకపోతే ఆదాయం రాదు. దట్స్ ఇట్, ఏం రాదు ఇండస్ట్రీలో. మీరు ఎన్ని న్యూట్రాస్యూటికల్ కాదు ఏది చేసినా కానీ ఆకలి మీద గ్రిప్ లేకపోతే ఆరోగ్యం అనేది రాను కూడా రాదు. మీరు ఎన్ని పల్సులు వాడండి, ఎన్ని కాఫీలు వాడండి, ఏదైనా వాడండి, దానికి చక్కటి రిజల్ట్ రావాలంటే మాత్రం మంచి డైట్ ప్లాన్ అనేది ఎవరికైనా అవసరమే. లేకపోతే డాక్టర్కి లాస్ట్కి నీడిల్స్ పెట్టైనా చెప్తాడు కొంచెం తినడం తగ్గించని. అక్కడ వరకు పోకుండా ఉండాలంటే ముందే తగ్గించుకోవాలి. కంట్రోలింగ్ అంటాం, ఆలోచనలైనా ఆహారమైనా. ఓకే, ఈ కాన్షియస్ లెవెల్స్ ఉంటే తొందరగా మనం సక్సెస్ అవుతాం. మనం ఏదైనా అలవాటును కూడా ఎక్కువ కన్సిస్టెన్సీ పెంచుతాం. మైండ్ఫుల్నెస్ పెరుగుతుంది, క్లారిటీ పెరుగుతుంటుంది, కన్సిస్టెన్సీ పెరుగుతుంది. ఈక్వల్ టు చేసుకోవాలి. సరేనా? జీవితాన్ని సాల్వ్ చేయాలన్న తపన పోదు. అసలు ఇంకో ప్రశ్న, ఈ కాన్షియస్ లెవెల్స్ ని ఎలా పెంచుకోవాలనే దానికి కూడా నేను ఆన్సర్ చేశాను. ఎలా పెంచుకుంటాం? కాన్షియస్ లెవెల్స్ ని ఆటోమేటిక్ గా దాన్ని పెరుగుతూ ఉండాలంటే ఏంటి అది? ఎనర్జీ పెంచుకోవాలి. అదే, ఆ ఎనర్జీ ఎలా పెరుగుతుంది? శక్తి వేటి ద్వారా వస్తుంది? గుడ్ హ్యాబిట్స్ ద్వారా. గుడ్ హ్యాబిట్స్ ద్వారా వస్తుంది. గుడ్ హ్యాబిట్స్ ఇంకా మీరు ఫైండ్ అవుట్ చేయాలి గుడ్ హ్యాబిట్స్ ఏంటి అని. గుడ్ హ్యాబిట్స్ ద్వారానే మన కాన్షియస్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. గుడ్ హ్యాబిట్స్ ద్వారా ఇప్పుడు మనం ఒక 10 minutes మనం చేస్తాం, బ్రెత్ కంట్రోల్ చేసుకోవడం, కౌంటింగ్ చేయడం చేస్తాం. అది ఒక గుడ్ హ్యాబిట్. అదే మన కాన్షియస్ లెవెల్స్. ఉపవాసం చేయడం ఒక గుడ్ హ్యాబిట్. ఎర్లీ మార్నింగ్ లేవడం ఒక గుడ్ హ్యాబిట్. శుభ్రంగా ఉండడం, శుభ్రంగా ఉన్న వాతావరణంలో ఉండడం గుడ్ హ్యాబిట్. చక్కగా చదువు మీద శ్రద్ధ పెంచుకోవడం, రీసెర్చ్ చేసుకోవడం, సంపాదించుకోవడం, ఇదంతా గుడ్ హ్యాబిట్స్. గుడ్ హ్యాబిట్స్ ఎంత పెరిగితే కాన్షియస్నెస్ అంత పెరుగుతుంటుంది. ఓకే, ఇలాంటి నోట్ చేసుకోవడం, సైకాలజీ గురించి తెలుసుకోవడం, ఎమోషనల్ కాన్షియస్ పెరుగుతుంది. కోషెంట్ అంటాం దాన్ని, ప్రజ్ఞ అంటాం. ఇంకోటి మాట్లాడతావా?
సార్ అదే సార్ మీరు చెప్పారు కదా సార్ గుడ్ హ్యాబిట్స్ అంటే నేను రాసుకున్నాను అదే రాసుకున్నాను ఉమ్. దీని మీద మెడిటేషన్ అనేది మీరు చెప్పేది ఎక్సర్సైజ్ మెడిటేషన్ ఇప్పుడు ఇప్పుడు నీకు స్టార్టింగ్ లోకి ఇప్పటికి ఆ, దీని మీద అవగాహన, గుడ్ హ్యాబిట్స్ అనేవి పెరిగాయా లేదా? చాలా మార్చుకున్నాను సార్. చాలా చాలా ఉంది. సో మైండ్ఫుల్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. అంటే నీ కాన్షియస్నెస్ పెరుగుతుంది కాబట్టి మైండ్ఫుల్నెస్ పెరుగుతుంది, క్లారిటీ పెరుగుతుంది జీవితం మీద. అవునా? ఆ, మంచి దాంట్లోకి వచ్చావు నువ్వు, మంచి ఏరియాలోకి, వాతావరణంలోకి వచ్చావు, రైట్? సో నీ కన్సిస్టెన్సీ కూడా పెరుగుతూ ఉండాలి. ఓకే, ఎక్సలెన్స్ అనేది వస్తుంది. ఇప్పుడు జీవిత విధానంలో ఎక్సలెన్స్ వచ్చింది, కంపెనీ పరంగా ఎక్సలెన్స్, టీం పరంగా ఎక్సలెన్స్, మన వీక్లీ ఇన్కమ్ పరంగా ఎక్సలెన్స్, అన్ని ఎక్సలెన్స్లు ఉంటాయి. సో దాంట్లో గుడ్ హ్యాబిట్స్ పెంచుకుంటా, దాంట్లో కూడా ఫోకస్ చేయాలి అంతే. ఇంకా నువ్వు ఇప్పుడు ఏం చేసావంటే, ఇక నీకేం కావాలో దాని మీద ఫోకస్ చేసుకో. ఆరోగ్యం కావాలంటే ఆరోగ్యం, ఆదాయం కావాలంటే ఆదాయం, చక్కటి అనుబంధాలను నేను రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి, చాలా హ్యాపీగా ఉండాలి నేను పొద్దున్న లేచినప్పటి నుంచి నా వాళ్ళతోటి అని అనుకుంటే, దేని మీద ఫోకస్ చేస్తే అది జరుగుతుంది. యథా దృష్టి తదా సృష్టి. కానీ దానికి ఏం కావాలి? ఎనర్జీ, కాన్షియస్నెస్ కావాలి. కాన్షియస్నెస్ కోసమే, అంటే ఆ ఎక్సలెన్స్ కోసం ఇది అనమాట, కన్సిస్టెన్సీ, క్లారిటీ. ఇది ఆ క్లారిటీ అంటే కాన్షియస్నెస్, అదే అక్కడ, రైట్? ఇప్పుడు నీకు దీని మీద నీకు ఒక క్లారిటీ వచ్చింది, ఒక క్లారిటీ. ఇప్పుడు కన్సిస్టెన్సీ పెరుగుతుంది చూడు, అది ఇది నీకు ఎక్సలెన్స్ వస్తుంది. ఎందులో ఎక్సలెన్స్ కావాలి? ఆదాయంలోనా, అనుబంధాల్లోనా, లేకపోతే వస్తుంటుంది. ఎంత ఉంది సార్ అట్లా అంటే? ఇట్లాంటి ఒకవేళ ఈ జన్మలో 1000 సంవత్సరాలు ఉంటే 1000 సంవత్సరాల కాన్షియస్నెస్ ఉంటుంది, ఎక్సలెన్స్ ఎంతైనా ఉంటుంది. ఒక్కరిని ప్రభావితం చేసే దగ్గర నుంచి కోట్ల మందిని ప్రభావితం చేసే కాన్షియస్నెస్ ఉంటుంది. అట్లా ఎంతైనా ఉంటుంది. నువ్వు జస్ట్ ఒక 1000 మందిని చేసినా కూడా నువ్వు అనుకున్న డైమండ్ అవుతావు, రీచ్ అయినా, వాళ్ళని ప్రభావితం, ఇన్స్పైర్ చేయగలిగినా కానీ. 1000 మందిని మనం చేరుకుంటే మనం కూడా అంతే, డైమండ్ అయినట్టే. ఒక డైమండ్ జీవితంలో అంతకంటే ఎక్కువ గుర్తింపు ఏముంది? అవునా? అంతకంటే మంచి గుర్తింపు, అలాంటి ఇది ఇస్తుంది మనకి వివా. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ కూడా నాకు బాగా నచ్చింది సార్. అట్లనే ఇప్పుడు ఈగో అనేది ఈగోగా ఫీల్ కావడం అంటే నాకు స్కిల్ ఎక్కువ ఉంది, నాకు టాలెంట్ ఎక్కువ ఉంది అనేది సార్ ఇక్కడ అంతా. అంటే ఎక్కడో ఒక దగ్గర మనకి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినకుండా స్ట్రక్ అయిపోవడం ఉంటుంది సార్ ఒక దగ్గర. ఫ్లెక్సిబుల్గా ఉండడం మనము, అందుకే నిన్న ఇప్పుడు ఆ కొత్త సినిమా తీసిన డైరెక్టరు, లేదు నేను వింటాను, ఖచ్చితంగా నాకు అవసరం అనుకుంటే విని నా ఎక్సలెన్స్ కోసం ఉపయోగించుకుంటాను. ఓకే, నాకు అల్టిమేట్గా మనీ క్రియేషన్ అనేది కావాలి. సో ఎటువంటి టైప్ ఆఫ్ ప్రేక్షకులకి నేను రీచ్ అవుతాను, ఆ ప్యాటర్న్ని నేనేమి మార్చను, ఎందుకంటే అదే సక్సెస్ అవుతుంది కాబట్టి. కానీ నలుగురి మాటలు కూడా వింటాను. అంటే దాన్ని మళ్ళీ ఇగో అనుకుంటారని అతను చెప్పాడు. లేదు, నేను వింటాను, నేను అందరి కూడా తీసుకుంటాను. కాకపోతే అవుట్పుట్ నాకు ఏం కావాలి? సక్సెస్ కావాలి. ఈ రోజు నన్ను ఎందుకు ఇంటర్వ్యూ చేస్తున్నారు? సక్సెస్ అయ్యాను కాబట్టి ఇంటర్వ్యూ చేస్తున్నారు, లేకపోతే ఎందుకు చేస్తారు? పట్టించుకొని కూడా పట్టించుకోరు. రాజాసాబ్ డైరెక్టర్ని పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. అంతే, సక్సెస్ అయితేనే పట్టించుకునేది, ఇంకా లేకపోతే అసలు ఇంటర్వ్యూలు ఉండవు, ఏముండవు. సో సక్సెస్ కోసం ఇగోని మనం ఎంత మెల్ట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రాయిలా కాకుండా ఒక రబ్బర్ లాగా. రబ్బర్ చూసారా, అది ఎంత స్ట్రాంగ్ ఉంటుంది, బట్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో అదే అనమాట, వాటర్ పవరే, కానీ ఫ్లెక్సిబుల్గా ఉండడం అనేది ఉండాలి. ఇగో అనేది ఎమోషనల్గా అప్పుడప్పుడు. అందుకని నిన్న సార్ అదే అడిగింది, సార్ ఎక్కడైనా సరే నాకున్న స్కిల్ నన్ను ఏమన్నా మబ్బులో ఉంచుతుందా? చూసుకోవాలి. ఎప్పుడు కూడా మనసు మీద డౌట్ తోటే ఉండి జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను మీరు నన్ను 1,00,000 రూపాయలు అడిగారు అనుకోండి,
లేదా నేను మిమ్మల్ని అడిగిన ఆలోచించి ఆలోచించి చేస్తారా లేదా? అవునా? అదే పని మనసు ఇస్తున్నటువంటి ప్రతి దాన్ని కూడా ఆలోచించి ఆలోచించి ఓకే చేయాలి మనం. సైన్ పవర్ మన దగ్గర ఉండాలి, దాని దగ్గర కాదు. అది మనకు చాలా చెప్తుంటుంది, చాలా విశ్లేషిస్తుంటది దానికి ఉన్న పరిమితి జ్ఞానంతో. సో మనం అదే కాదు, ఇది పరిమితి కాన్షియస్ లోనే ఉంది, నన్ను గైడ్ చేసేంత లేదు దీనికి అని మనం తొందరగా రియలైజ్ అవ్వాలి. అప్పుడు ఇగోని దాటినట్టు. ఉమ్. ఇప్పుడు ఒక అతను అన్నాడు, సార్ ఇప్పటి నుంచి నేను ఇక వెళ్తాను సార్ ఇట్లా అట్లా అట్లా అంటే, ఇప్పటిదాకా నువ్వు తీసుకున్న నిర్ణయాలు నీకు ఏమైనా ఉపయోగపడ్డాయా అని అడిగాను. ఎక్కడ ఉపయోగపడ్డాయి సార్? ఏం ఉపయోగం? మళ్ళీ ఇంకా నేను దాన్నే నమ్మి నా నిర్ణయాల ప్రకారం వెళ్తాను ఎట్లా అంటున్నావు? అదే తెలుసుకోవాలి. ఓకే, ఇంకా నువ్వు నీ నిర్ణయాల ప్రకారమే చేసుకుని నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఇంకా ప్రయోగాలు చేస్తూనే నువ్వు జీవితాన్ని వేస్ట్ చేసుకుంటే ఎట్లా? అది ముఖ్యం. సో అందుకనే ఆ మనసు తీసుకునే డెసిషన్ దగ్గర జాగ్రత్తగా ఉండి దాని ఇగోని దాటితే ఉంటారు, లేకపోతే లేదు. ఒక ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సక్సెస్ని చూసుకోవాలి, ఫ్లేవర్ని చూసుకోవద్దు. నేను ఇంకా ఎలా చేస్తే నా 1000 ర్యాంకును చేరుకుంటాను, నేను ఇంకా ఎంత ఒబీడియంట్గా నేను మనం ఎవరి దగ్గర ఒబీడియంట్? కంపెనీ దగ్గర ఉండాలి. సర్వీస్ ఇవ్వాల్సింది ఎవరికి? కమిషన్ ఇచ్చేటోళ్ళకా వేరే వాళ్ళకా? మీకు ₹1,00,00,000 కమిషన్ ఇచ్చిందా లేదా కంపెనీ? సో కంపెనీ యాంగిల్లో ఆలోచించాలి. కంపెనీకి ఏం కావాలి? వెల్నెస్ కాన్షియస్ ఉన్న ఫ్యామిలీస్ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ పల్స్ మీద, యాంటీ ఆక్సిడెంట్స్ మీద, ప్రివెన్షన్ మీద, అవునా, దీని మీద ఉండాలి. అదే దాని గురించే ఇదంతా ఆయన పరిశ్రమ మొత్తం కూడా. చైర్మన్ గారి మొత్తం దేనిది అని అంటే వెల్నెస్ కాన్షియస్ని పెంచాలి సమాజంలో. సో ఆ కమిషన్ ఇస్తున్నటువంటి కంపెనీకి మనం ఎంత బెస్ట్ సర్వీస్ ఇస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అది మరి డైరెక్ట్ సెల్లింగ్ గురించి తెలియాలంటే ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ గురించి మేధావి వర్గము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేనికి డైరెక్ట్ సెల్లింగ్ ప్రజల్లోకి తీసుకెళ్తుంది, దీనికి ఎందుకు ఇంత పకడ్బందీ నిబంధనలు తీసుకొస్తుందో వాళ్ళ వాయిస్ వినండి, చెప్తారు వాళ్ళు డైరెక్ట్ సెల్లింగ్ ఎందుకు చెప్తారు. మన తెలంగాణలో ఐఏఎస్ ఆఫీసర్ పెట్టారు కదా, ఆయన చెప్పాడు అసలు డైరెక్ట్ సెల్లింగ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ప్రోత్సహిస్తుంది అని చెప్పాను. ఓకే, దానికోసము ఎగ్జాక్ట్గా దేనికోసం వచ్చిందో ఆ పని మనం చేయడం సర్వీస్ అంటాం. ఓకే, ఇది ఫస్ట్ దాంట్లో ఉంటుంది మన డైరీలో. మిషన్ విజన్. ఓకే, వాట్ ఈస్ అవర్ మిషన్ విజన్, ఓకే, అవర్ కోర్ వాల్యూస్ ఏంటి, ఇది అన్నమాట. దీన్ని మనం రీచ్ అవ్వాలి. సో మన ఇగో దేన్ని ఎక్కడ బెండ్ అవ్వాలంటే దీని దగ్గర బెండ్ అవ్వాలి. అట్లా లేదు, కంపెనీ నా మీద ఆధారపడింది, నా టీమే నా ఆధారపడింది, నా సీనియర్కి నేనే దిక్కు, ఇవన్నీ ఈగో కాన్షియస్నెస్ అనమాట. నేను లేకపోతే ఎవరు లేరు, నేనే ప్రజెంటేషన్ చేసి పెట్టాలి, ఇవన్నీ లోపలికి వచ్చినాయంటే కథమే. ఇంకా ఇక నా పేరెంట్స్ ఇంకా సంపాదించింది ఎవరి కోసం? నా కోసమే. మనం ఎంత ఎమోషనల్ అయినా బ్లాక్మెయిల్ చేయొచ్చు అని అనుకుంటే అది పేరెంట్స్ని గుర్తించినట్టేనా? వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకున్నట్టు. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ అంతా ఉండేది ఈ 3 దగ్గరనే, 3 కాన్షియస్లో. అది ఫస్ట్ ఆ ఫ్లేవర్ పోవాలి. దీనివల్ల నష్టం ఏంటి అని అంటే మనకే నష్టం అనమాట. మన కాన్షియస్ లెవెల్స్ పెరగదు అసలు. ఇన్స్పైర్ చేయలేము, ఎవరిని ఇన్స్పైర్ చేయలేము. ఇన్స్పైరింగ్ పెరుగుతుంది ఈ యొక్క గుడ్ థాట్స్ వల్ల, గుడ్ థింకింగ్ వల్ల. ఓకే, గుడ్. ఇది థర్డ్ది. ఒకసారి మా పెద్దమ్మాయి అడిగింది ఇగో అంటే ఏంటి అని. వెనకపోవడమే ఇగో అని చెప్పాను. వెనకపోవడం ఇగో.
వినకపోవడం సార్ ఎ- 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 వినకపోవడం అంతే వినకపోవడం అంటే నాకు తెలుసులే అన్నట్టుగా ఆహా, పెట్టుకుంది. ఉండాలి, ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలి ఫస్ట్. అవునా? ఇప్పుడు సక్సెస్ అయిన వ్యక్తిని మనం కనుక్కుంటే ఆయన చెక్ చేసుకుంటున్నాను, నేను అమ్మో చెక్ చేసుకోకుండా ఎందుకు ఉంటాను అంటున్నాడు. అది వినయం. ఓకే, మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ మనిషికి వినడం స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత మాటలు స్టార్ట్ అవుతుంటుంది. సారీ, మన మాటల్ని వాళ్ళు వినరు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడు గమనించడం సార్ ఫస్ట్ గమనించడం, వింటూ గమనించలేరు, వింటూ గమనించలేరు. ఓకేనా? కానీ తను మాత్రం ఏదో ఒకటి మాటలు అయితే స్టార్ట్ అవుతుంటుంది. రైట్? నెమ్మదిగా తర్వాత ఏం స్టార్ట్ అయింది? వినడం స్టార్ట్ అయింది మనల్ని. ఓకేనా? బాగా ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ మన మాటలు మనమే ఉంటాయి తప్పితే ఆయనకు వినడం స్టార్ట్ అవ్వదు పిల్లవాడికి. ఓకే, ఆ తర్వాత నెమ్మదిగా వినడం స్టార్ట్ అవుతుంది. లేట్గా వినడం అనేది, అర్థం చేసుకోవడం అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, లోపల కూడా మన లోపల ఫస్ట్ మాట్లాడడం స్టార్ట్ అవుతుంది, వినడం స్టార్ట్ అవుతుంది. లోపల ఒక వినే వ్యక్తిని తయారు చేసుకుంటే, ఇప్పుడు ముందు నా మాటల్ని నేను వినడం అనేది ప్రాక్టీస్ చేయాలి, వినాలి. అది ఇంపార్టెంట్. వినే వ్యక్తిని తయారు చేసుకోవడమే ఇగో ఎండింగ్. అది ఇది మీకు అర్థమైతే ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. అర్థమైంది సార్. వినే వ్యక్తిని తయారు చేసుకోవాలి లోపల. ఎప్పుడు మాట్లాడే వ్యక్తే ఉంటాడు, మాట్లాడుతూనే ఉంటాడు లోపల. వెంటనే డౌన్లోడ్ అవుతాయి, ఇక్కడి నుంచి వస్తూనే ఉంటాయి. అలా కాకుండా వినడం అనమాట. నేను పాట పాడాను అనుకోండి, ఫస్ట్ నేను వినాలి. అమ్మో, నేను ఎలా ఉంది నా పాట నాకు తెలియాలి. లోపల వినే వ్యక్తిని తయారు చేసుకుంటే ఇగోని దాటగలుగుతాం. లోపల జరిగే డిస్కషన్స్, అది ఏ కోణంలో ఆలోచిస్తుంది నా మైండ్, అన్ని భయపడుతుందా, లేకపోతే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తుందా. ఇగో అంటే సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వడం. ఈ సెల్ఫ్ ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తే మనం ముందుకెళ్ళలేమన్నమాట. ఓవర్ ప్రయారిటీ. ఇప్పుడు నేను కంపెనీ మీటింగ్కి వెళ్ళాను, నాకు ఎంత ప్రయారిటీ ఇస్తుంది, నాకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది, ఇవి పెట్టుకోవద్దు అస్సలకి. ఒకవేళ నీ దగ్గర టాలెంట్ ఉన్నా పెట్టుకోవద్దు, అదే వస్తుంది. ఉండాల్సిన వాళ్ళే వస్తారు, మాట్లాడాల్సిన వాళ్ళే మాట్లాడతారు. ఆ పని నా పర్పస్ ఏంది, దేనికోసం వచ్చాను, ఇంటికి నేను ఎంత సంపాదించి తీసుకెళ్ళాలి, ఇదే కాన్సెప్ట్ అండి. అప్పుడు అన్ని పెరుగుతూ ఉంటాయి, అంత కాన్షియస్నెస్ పెరుగుతుంది. సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అయినా కాన్షియస్ సబ్జెక్ట్కి ఒకసారి మనం హార్ట్ ఇవ్వచ్చా? మోస్ట్ ఇంపార్టెంట్. ఇండివిజువల్ కాన్షియస్ని, ఈ బల్బుని, ఫ్యాన్ని ఎఫెక్టివ్గా ఉపయోగించుకోవాలంటే మనకి ఆ మెయిన్ కాన్షియస్ ఒకటి ఉందని తెలియాలి. అచ్చా, మెయిన్ కాన్షియస్ ఉంది, మనం ఎందుకు బాధపడ్డాం, గుడ్ హ్యాబిట్స్ తోటి ఎనర్జీని పెంచుకుంటే సరిపోద్ది, మెయిన్ పర్పస్ తోటి పని చేసుకుంటూ పోతే సరిపోద్ది అని ఇట్లా తెలియాలన్నమాట. మెయిన్ పర్పస్ తోటి పని చేసుకుంటూ వెళ్ళడం, గుడ్ హ్యాబిట్స్ తోటి ఎనర్జీని పెంచుకోవడం. ఎనర్జీని పెరుగుతూ ఉంటే మెయిన్ పర్పస్ పెట్టుకుంటే పక్షి కన్నే కనపడతాయి. అర్జునుడికి ప్రాక్టీస్ చేశాడు, గుడ్ హ్యాబిట్స్ని ప్రాక్టీస్ చేశాడు, పక్షి కన్నే కనపడింది. కథం, గురువు దగ్గర నుంచి కాన్షియస్ లెవెల్స్ అంతా డౌన్లోడ్ అయిపోతాయి తనకి. ఓకేనా? మళ్ళీ డిస్కస్ చేద్దాం. ముందైతే ఒక 20 నుంచి 40 కౌంట్ చేద్దాము. కడుపు నుండి తీసుకుందాము. కడుపు ముందుకు జరగాలి తీసుకున్నప్పుడు, బెలూన్లో గాలి ఊదినట్టు. క్లోజ్ యువర్ ఐస్.
మ్యూట్లో ఉన్నారు సార్. అందరికీ మార్నింగ్ శుభోదయం. ప్రతి ఒక్క వర్క్ని మైండ్ఫుల్నెస్గా చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి పని కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రశాంతంగా ఆలోచించండి. కస్టమర్ క్రియేషన్ జరుగుతుంది. డైమండ్ క్రియేటర్ అవుతారు. మొదటి మనకి ఒక ప్రోగ్రామ్ జరగబోతుంది ఒక 10 వీక్స్ తర్వాత. దాంట్లో యాజ్ ఏ ఒక క్రియేటర్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ ప్లాటినం ఆర్ ఇది మనకి ఏంటి డైమండ్ క్రియేటర్గా ఉండాలని మీరు అనుకోండి. ఈజీ, అది జరిగిపోతుంది. సో మనకి ఎన్నో ఆలోచనలు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్ష్యం, ఒక్కొక్క దానికి ఒక లక్ష్యం ఉంటేనే ఆలోచనలు వస్తాయి, దానికి సంబంధించినవి వస్తాయి, లేకపోతే రా. సరే, సో మీకు ఒక లక్ష్యం, ఇది క్రియేటర్ అనే లక్ష్యం పెట్టుకోండి. ఆ పర్పస్ని అది నెరవేరుస్తుంది. ఓకేనా? ఆల్ ది బెస్ట్.